అందరికీ నమస్కారం. ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ సెట్ 2A పేపర్లో పెర్మిటేషన్స్ అండ్ కాంబినేషన్స్లో వీడియో నెంబర్ 2కి వచ్చేసాం. ఇవాళ మనం ఫస్ట్ ఎక్సర్సైజ్లో ప్రాబ్లమ్స్ ఒక్కొక్కటిగా సాల్వ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. సో మీ ముందు ఫస్ట్ ప్రాబ్లం ఆల్రెడీ రాసి ఉంది. ఇఫ్ NP3 = 1320 ఫైండ్ n. సింపుల్ ప్రాబ్లమ్స్ నుంచి మనం థియరిటికల్ ప్రాబ్లమ్స్ కూడా వర్డ్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకుని పోదాం. ఓకే, దీన్ని సాల్వ్ చేయాలంటే మనం ఫస్ట్ రాయాల్సింది ఏంటంటే NP3 = 1320. NP3 = 1320లో NP3 యొక్క యాక్చువల్ ఎక్స్పాన్షన్ రాద్దాం మనం. దీనికి మీకు నేను షార్ట్ కట్ మెథడ్ చెప్పాను. Nని 3 స్టెప్స్ రాసినా సరిపోతుంది. పెర్మిటేషన్స్లో మనం షార్ట్ కట్ మెథడ్ రాసాం. Nని 3 స్టెప్స్ రాసినా సరిపోతుంది. అంటే n ఇంటూ n-1 ఇంటూ n-2. ఇప్పుడు మనం 7P3 రాసామనుకోండి. 7 ఏమని రాసాం? 3 స్టెప్స్ రాసాం. 7 × 6 × 5 అని రాస్తే సరిపోతుంది కదా. అంటే యాక్చువల్గా అంటే ఇంతకుముందు వీడియో చూడని వాళ్ళకి అసలు ఇది ఎలా వచ్చిందో ఒక ప్రాబ్లంలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత ప్రాబ్లమ్స్ అనేవి మనం డైరెక్ట్ చేసుకుంటాం. NP3 యాక్చువల్ ఫార్ములా ఈజ్ n⁻n-3 ఇది యాక్చువల్ ఫార్ములా. NPR n⁻n-r. ఇక్కడ రాస్తున్నాం NPR n⁻n-r. ఇక్కడ r అంటే 3 = 1320. ఇది ఇలా ఉంచండి. n ఫ్యాక్టోరియల్ మనం స్ప్లిట్ చేద్దాం. n ఏం చేయాలి? తగ్గించుకుంటూ రాసుకుంటూ పోవాలి. n ఇంటూ n కన్నా ఒకటి తక్కువ n-1 ఇంటూ n-1 కన్నా ఇంకొకటి తక్కువ n-2 n-2 కన్నా ఇంకొకటి తక్కువ n-3 ఇక ఫ్యాక్టోరియల్. n-3 నుంచి 1 వరకు రాస్తాం కాబట్టి అదంతా రాయకుండా n-3 ఫ్యాక్టోరియల్ రాద్దాం. ఎందుకు ఇక్కడే ఫ్యాక్టోరియల్ రాసి ఉంటే కింద కూడా మనకి n-3 ఫ్యాక్టోరియల్ ఉంది కాబట్టి. సో n-3 ఫ్యాక్టోరియల్ n-3 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. దట్ ఈజ్ ఈక్వల్ ఇక్కడ 1320 ఉంది. పైనుంచి అది క్యారీ డౌన్ చేసుకోండి. సో ఫైనల్గా మిగిలింది ఏంటి అంటే n ఇంటూ n-1 ఇంటూ n-2. ఇక్కడ n ఒక న్యాచురల్ నెంబర్. సో ఇక్కడ మీరు ఏం చేస్తారంటే 1320ని ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోండి. ప్రైమ్ ఫ్యాక్టరైజేషన్ చేసుకోవచ్చు. డైరెక్ట్గా మీకు అవకాశం ఉంటుంది. 3 కన్సెక్యూటివ్ నెంబర్స్ ప్రొడక్ట్గా రాయాలి. 1320ని కూడా సంథింగ్ ఇంటూ సంథింగ్ ఇంటూ సంథింగ్ 3 నెంబర్స్ ప్రొడక్ట్గా 1320 రాయాలి. ఆ 3 నెంబర్స్ ఎట్లుండాలి? వరుస సంఖ్యలే ఉండాలి. n-1 n-2 ఒక ఆర్డర్లో నెంబర్స్ కదా. ఇవి కూడా వరుస నెంబర్లు అనమాట. తగ్గుకుంటూ రావాలి. ఇక్కడ బిగ్ నెంబర్, దానికన్నా ఒకటి తక్కువ నెంబరు, దానికన్నా ఒకటి తక్కువ నెంబరు, మళ్ళీ 3ని ఇంటూ చేస్తే 1320 రావాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ 10 టేబుల్తో డివైడ్ చేద్దాం. 10 132s ఆర్. నెక్స్ట్ 11 టేబుల్ చూడండి. 11 1s ఆర్ 11, 2 మిగులుతుంది 22, 11 2s ఆర్ 22. సో చూడండి 10 11 12 అంటే పెద్ద నెంబర్ రాద్దాం ముందు, ఎందుకంటే ఇక్కడ n పెద్దది కదా. సో 12 ఇంటూ 11 ఇంటూ 10. సో 1320ని ఎలాంటి ప్రోడక్ట్లో రాసాం? 12 ఇంటూ 11 ఇంటూ 10 అని రాసాం. సో క్లియర్గా n కంపేర్ చేయొచ్చు మనం. బోత్ సైడ్స్ న్యాచురల్ నెంబర్సే కాబట్టి n న్యాచురల్ నెంబరే కాబట్టి డైరెక్ట్ కంపేర్ చేయొచ్చు. సో n వాల్యూ ఎంత అంటే ఇక్కడ ఎంత రాస్తాం మనం? 12. సో ఫైండ్ n. n ఈజ్ 12. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం మనం. సెకండ్ ప్రాబ్లం చూద్దాం మనం. ఓకే, ఇప్పుడు మన దగ్గర సెకండ్ ప్రాబ్లం ఉంది. NP7 = 42 times NP5. 42 ఇంటూ NP5. దెన్ ఫైండ్ n. దీన్ని ఎట్లా సాల్వ్ చేద్దాం చూడండి. దీన్ని డివైడ్ చేద్దాం. NP5ని ఇక్కడ డివైడ్ చేద్దాం. NP7 by NP5 = 42. దీన్ని ఎక్స్పాన్షన్ చేయండి. సింప్లిఫై చేసుకుందాం మనం డైరెక్ట్గా. NP7 n ఫ్యాక్టోరియల్ బై n-7 ఫ్యాక్టోరియల్ by NP5 n ఫ్యాక్టోరియల్ బై n-5 ఫ్యాక్టోరియల్. అంతే కదా. NPR ఫార్ములా మనం రాస్తాం. ఇందాక రాసాను కదా. NPR n ఫ్యాక్టోరియల్ బై n-r ఫ్యాక్టోరియల్ = 42. n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్ అవుతుంది. ఇది న్యూమరేటర్లోకి వస్తుంది. n-5 ఫ్యాక్టోరియల్ బై n-7 ఫ్యాక్టోరియల్ = 42. n-5 ఫ్యాక్టోరియల్ నేను రాద్దాం. n-5 ఇంటూ తగ్గించుకుంటూ రాయాలి కదా. నెక్స్ట్ ఎవరు? n-5 కన్నా ఒకటి తక్కువ ఎవరు? n-6. n-6 కన్నా ఒకటి తక్కువ ఎవరు? n-7 ఫ్యాక్టోరియల్ అని రాద్దాం. ఇంకా n-7 కన్నా తక్కువన్నీ రాసే బదులు n-7 ఫ్యాక్టోరియల్ అని రాసి పడేసి కింద n-7 ఫ్యాక్టోరియల్ అలానే ఉంచుదాం. = 42. అచ్చా, ఈ రెండు క్యాన్సిల్. సో n-5 ఇంటూ n-6 = 42. ఇక్కడ చాలా జాగ్రత్త చూడండి.
42ని కూడా మనం ఇప్పుడు ఇది రెండు నెంబర్స్ ప్రొడక్ట్ కదా, n-5 అనే నెంబరు n-6 అనే రెండు నెంబర్ల యొక్క ప్రొడక్ట్ 42. అంటే 42ని కూడా మనం ఏం రాద్దాం అంటే రెండు నెంబర్స్ ప్రొడక్ట్గా రాద్దాం. అప్పుడు కంపేర్ చేయొచ్చు, దీన్ని ఫస్ట్ దాంతో దీన్ని సెకండ్ దాంతో ఎవరినైనా కంపేర్ చేయొచ్చు. రాసేటప్పుడు మాత్రం చాలా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే ఫస్ట్ రాసే నెంబరు సెకండ్ రాసే నెంబరు ఈ రెండు వరుస సంఖ్యలు అయి ఉండాలి. అంటే 3, 4, 5, 6, 8, 9, 11, 12 అట్లా వరుస నెంబర్లు అయి ఉండాలి. ఎందుకు అయి ఉండాలి? ఇక్కడ ఆల్రెడీ ప్రొడక్ట్లో ఉన్నవాళ్ళు వరుస నెంబర్లు. n-5 అనే నెంబర్ కన్నా ఒకటి తక్కువ n-6 చిన్నది, ఇది n-6 చిన్నది. ఎంత చిన్నది n-5 కన్నా? ఒకటి తక్కువ. ఇక్కడ కూడా మనం రాసే నెంబర్ కన్నా ఇది ఒకటి తక్కువ ఉండాలి. అంటే 7, 6 మ్యాచ్ అయింది కదా. 7, 6 42. 6, 7 రాయకండి, 6, 7 రాయకండి. ఎందుకు? ఇక్కడ మనకున్న ఆర్డర్లో ఫస్ట్ది పెద్దది, n-5 పెద్దది గుర్తుపెట్టుకోండి. n-5 పెద్దది, n-6 మీకు కన్ఫ్యూజ్ అయితే సింపుల్గా n బదులు 10 పెట్టండి. 10-5 ఎంత? 5. 10-6 ఎంత? 4. ఎవరు పెద్దది? అట్లా. సో ఫస్ట్ది పెద్దది ఉండాలి. అప్పుడు మీరు ఏదైనా కంపేర్ చేయొచ్చు. n-5ని 7కి ఈక్వల్ చేయొచ్చు, n-6ని 6కి ఈక్వల్ చేయొచ్చు. ఏది చేసినా మీకు సేమ్ ఆన్సర్ వస్తుంది. సో మనం n-5 = 7 తీసుకుందాం. n = 7 + 5 దట్ = 12 అయిపోయింది. మీరు ఇది కంపేర్ చేసినా కూడా మీకు 12 వస్తుంది. -6 అడిపోతే +6 అవుతుంది, 12 అవుతుంది. ఓకే, నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వెళ్ళిపోదామా. ఓకే, థర్డ్ క్వశ్చన్ చూద్దాం. ఇఫ్ n+1 p5 ఈస్ట్ n+6 = 2:7 అని ఉంది. మనం n ఫైండ్ అవుట్ చేద్దాం. ఓకే, మ్యాథమెటికల్ ప్రాసెస్ రేషియో కాబట్టి మనం దీన్ని ఏం చేద్దామంటే n+1 ఫ్యాక్టోరియల్ బై n+1 - 5 ఫ్యాక్టోరియల్. అంతే కదా. ఇది NPR ఫార్ములా మనం ఇది గుర్తుపెట్టుకోండి ప్రతిసారి. NPR = n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్. ఇది n అన్నట్టు, n ఫ్యాక్టోరియల్ బై n - r ఫ్యాక్టోరియల్ ఈస్ట్. np6 అంటే n ఫ్యాక్టోరియల్ బై n - 6 ఫ్యాక్టోరియల్ = 2:7 అట్లా ఉంచండి. నెక్స్ట్ n+1 ఫ్యాక్టోరియల్ని అలానే ఉంచుదాం. ఈ స్టెప్లో n - 4 అవుతుంది. +1 - 5 - 4 ఫ్యాక్టోరియల్ ఇంటూ చూడండి రేషియోని మనం అంటే డివైడెడ్ బై కదా. రేషియో అంటే ఏంటి? డివిజన్. దీన్ని దీంతో డివైడ్ చేయటం. సో డివిజన్ ఎట్లా చేస్తాం? రెండు ఫ్రాక్షన్స్కి ఇంటూ పెట్టి ఈ ఫ్రాక్షన్ ఉల్టా రాసేస్తే అయిపోతుంది. అంటే n - 6 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ అని రాయండి. దట్ = 2/7. ఓకేనా? క్లియర్గా అర్థం చేసుకోండి. ఇక్కడ ఇది డివిజన్. రేషియో అంటే మనం చేసేది డివిజనే. డివిజన్ ఎట్లా చేస్తాం? ఫ్రాక్షన్ అంటే ఈ డివిజన్ని ఇంటూగా మార్చి రెండో ఫ్రాక్షన్ రెసిప్రోకల్ రాస్తాం. ఇక్కడ క్యాన్సిలేషన్. ఈ స్టెప్ చాలా క్రూషియల్. ఈ పాయింట్లో చాలా జాగ్రత్త చూడండి. మీకు మళ్ళీ చెప్తున్నాను. ఫర్ ఎగ్జాంపుల్ 8 ఫ్యాక్టోరియల్ ఉందనుకోండి. దీన్ని మనం ఎన్ని రకాలుగా రాయొచ్చు? 8 × 7 × 6 × 5 × 4 × 3 × 2 × 1 యాక్చువల్ ఎక్స్పాన్షన్. ఇదంతా రాసే పని లేకుండా మనం రకరకాలుగా రాస్తాం. 8 × ఇదంతటిని 7 ఫ్యాక్టోరియల్ అనొచ్చు. లేకపోతే 8 × 7 ఇక్కడి నుంచి ఇక్కడ దాకా 6 ఫ్యాక్టోరియల్ అనొచ్చు. అంటే 8 ఫ్యాక్టోరియల్ని మనం ఇన్ని పద్ధతుల్లో రాయొచ్చు. మన అవసరాన్ని బట్టి అన్ని రకాలుగా రాయొచ్చు. 8 × ఒకటి తక్కువ, మళ్ళీ ఒకటి తక్కువ ఫ్యాక్టోరియల్. సో ఇప్పుడు n+1 ఫ్యాక్టోరియల్ని ఎలా రాద్దాం? n+1 × ఒకటి తక్కువ. n+1కి ఒకటి తక్కువ అంటే ఎవరు? n. ఒకటి లెస్ అంటే n+1 కన్నా ఒకటి తక్కువ ఎవరు? n ఫ్యాక్టోరియల్. n+1 × n ఫ్యాక్టోరియల్ ఒక స్టెప్ అనమాట. 8 × 7 ఫ్యాక్టోరియల్ ఇక్కడ ఎట్లా రాసానో అట్లా బై n - ఫ్యాక్టోరియల్ కూడా చూడండి. n - 6 ఫ్యాక్టోరియల్ వచ్చే వరకు రాయండి. n - 4 పెద్దది. n - 6 కన్నా n - 4 పెద్దది. ఈ నెగిటివ్లో కొంచెం చిన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. n - 4 పెద్దది. సో పెద్దదాన్ని మనం తగ్గించుకుంటూ రాస్తూ n - 6 ఫ్యాక్టోరియల్ వచ్చేలాగా ఎక్స్పాండ్ చేయాలి. అంటే ఎట్లా రాస్తాం? n - 4 × n - 5 × n - 6 ఫ్యాక్టోరియల్. n - 4 దానికి ఒకటి తక్కువ, దానికి ఒకటి తక్కువ ఫ్యాక్టోరియల్. 8కి ఒకటి తక్కువ 7, 7కి ఒకటి తక్కువ 6 ఫ్యాక్టోరియల్ రాశారు. ఇంటూ ఇది యాజ్ ఇట్ ఈజ్ రాయండి. n - 6 ఫ్యాక్టోరియల్ బై n ఫ్యాక్టోరియల్ = 2/7. n ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్, n - 6 ఫ్యాక్టోరియల్ n - 6 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. ఇక మనకి చిన్న ఫ్యాక్టరైజేషన్ వస్తుంది, మల్టిప్లికేషన్. దీన్ని సింప్లిఫై చేస్తే ఆన్సర్ వచ్చేస్తుంది. స్కూల్ లెవెల్ మ్యాథమెటిక్స్, ఏం లేదు, సింపుల్ స్కూల్ లెవెల్ మ్యాథమెటిక్స్. సో n+1 ఉంది, ఇక్కడ డివైడెడ్లో 7 ఉంది. క్రాస్ మల్టిప్లై చేస్తున్నాను. 7 అటు 2ని ఇటు, రైట్. 2 × ముందు ఇటు మల్టిప్లై చేస్తా. 2 × ఈ రెండింటి ప్రోడక్ట్ చూడండి. n² - 9n + 20 = 7 × n+1. క్రాస్ మల్టిప్లికేషన్ 2 × ఇది 7 × అది.
రైట్ 2n స్క్వేర్ మైనస్ 18n ప్లస్ 40 ఈక్వల్ టు 7n ప్లస్ 7 2n స్క్వేర్ మైనస్ 25n ప్లస్ 33 ఈక్వల్ టు 0 ఎట్లా వచ్చింది 7n ఇటు వచ్చింది ఇక్కడ పాజిటివ్ కాబట్టి ఇటు వస్తే నెగిటివ్ ఆల్రెడీ మైనస్ 18 ఇటు వచ్చిన నెగిటివ్ 7 18 7 25 నెగిటివ్ 25 ఇది 40 ఇది మైనస్ అవుతుంది ప్లస్ 7 మైనస్ అవుతుంది 33 ఇది ఫ్యాక్టరైజేషన్ చేద్దాం సో 2n స్క్వేర్ 22 3 ఆర్ 22n మైనస్ 3n ప్లస్ 33 ఈక్వల్ టు 0 అంతేగా 25n స్ప్లిట్ చేశారు 22n 3n ఫ్యాక్టరైజేషన్ స్కూల్ లెవెల్ ఫ్యాక్టరైజేషన్ మొత్తం స్కూల్ లెవెల్ ప్రాసెస్ ఇక ఇక్కడ నుంచి 2 కామన్ తీయచ్చు n కామన్ తీయచ్చు n మైనస్ 11 ఒకటి ఈ రెండిట్లో మైనస్ 3 కామన్ తీయండి n జాగ్రత్త ఇక్కడ మైనస్ పెట్టండి ప్లస్ ఉంది కదా ప్లస్ పెట్టారు ఎందుకంటే మళ్ళీ మైనస్ ఇంటూ మైనస్ మల్టిప్లై చేస్తే మనకి ప్లస్ రావాలి కదా ఇంటూ 11 ఈక్వల్ టు 0 హయ్యర్ మ్యాథమెటిక్స్ అందరూ చేస్తారు ఈ స్కూల్ లెవెల్ మ్యాథమెటిక్స్తోనే పెద్ద ప్రాబ్లం వస్తుంది చిన్న ఎర్రర్స్ మేక్స్ బిగ్ డ్యామేజ్ చిన్న ఎర్రర్స్ చాలా పెద్ద డ్యామేజ్ దారి చేస్తాయి ఓకేనా ప్రొడక్ట్ 0 అయితే 2n మైనస్ 3 0 అవుతుంది n మైనస్ 11 0 అవుతుంది ఇక్కడ 2n ఈజ్ ఈక్వల్ టు 3 n ఈజ్ ఈక్వల్ టు 3/2 ఇక్కడ n ఈజ్ ఈక్వల్ టు 11 nకి 2 వాల్యూస్ వచ్చినాయి 2 వాల్యూస్లో ఇది తీసుకోం మనం ఇది తీసుకుంటాం ఎందుకు n ఈజ్ ఆల్వేస్ ఏ న్యాచురల్ నెంబర్ n ఈజ్ ఆల్వేస్ ఏ న్యాచురల్ నెంబర్ ఒక 10 నెంబర్స్ ప్రొడక్ట్ 20 నెంబర్స్ ప్రొడక్ట్ అంటాం కానీ 3/2 నెంబర్స్ ప్రొడక్ట్ అన్నాం కదా మీనింగ్లెస్ సో n ఈజ్ 11 నెక్స్ట్ ప్రాబ్లం ఓకే ఇప్పుడు మన దగ్గర 4th ప్రాబ్లం ఉంది సో ఈ 4th ప్రాబ్లం సాల్వ్ చేద్దాం మనకి దీనికి ఒక షార్ట్ కట్ ఫార్ములా కూడా ఉంది మీకు ఈ ప్రాబ్లం సాల్వ్ చేశాక మీకు ఎండింగ్లో ఒక షార్ట్ కట్ ఫార్ములా చెప్తాం మనం చూసే ఆన్సర్ రాయచ్చు ఇక్కడ r ఈక్వల్ టు 5 వస్తుంది ఆ షార్ట్ కట్ ఫార్ములా ఏంటి అది ఎట్లా అప్లై చేస్తామని ముందు జనరల్ మెథడ్ చేద్దాం జనరల్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసి లాస్ట్లో మీకు ఆ ఫార్ములా చెప్తాను ఓకే 12p5 12 ఫ్యాక్టోరియల్ బై 12 మైనస్ 5 7 ఫ్యాక్టోరియల్ జాగ్రత్త చేయండి 12 మైనస్ 5 ఫ్యాక్టోరియల్ 5 ఫ్యాక్టోరియల్ రాశారు ఇక్కడ పొరపాటున జాగ్రత్తగా 7 ఫ్యాక్టోరియల్ రాయాలి 12 మైనస్ 5 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఇంటూ 12p4 12 ఫ్యాక్టోరియల్ బై 12 మైనస్ 4 8 ఫ్యాక్టోరియల్ దట్ ఈక్వల్స్ టు ఇది కూడా 13 ఫ్యాక్టోరియల్ బై 13 మైనస్ r ఫ్యాక్టోరియల్ అచ్చా ఓకే ఇప్పుడు దీన్ని కొంచెం సింప్లిఫై చేద్దాం 12 ఫ్యాక్టోరియల్ బై 7 ఫ్యాక్టోరియల్ ప్లస్ 5 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ బై 8 ఫ్యాక్టోరియల్ నేను రాద్దాం 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ రాద్దాం 8 ఇంటూ 1 తక్కువ 7 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 13 నేను రాద్దాం 13 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ బై 13 మైనస్ r ఫ్యాక్టోరియల్ ఎందుకు 13 ఇంటూ 12 ఫ్యాక్టోరియల్ రాసాం 12 ఫ్యాక్టోరియల్ 12 ఫ్యాక్టోరియల్ 12 ఫ్యాక్టోరియల్ అన్నీ క్యాన్సిల్ చేయొచ్చు మనం ఇక్కడ కామన్ తీసిన డివైడ్ చేసిన అది క్యాన్సిల్ అవుతుంది రైట్ నెక్స్ట్ ఇక్కడ 1/7 ఫ్యాక్టోరియల్ ఇందులో కూడా 1/7 ఫ్యాక్టోరియల్ ఉంది 1/7 ఫ్యాక్టోరియల్ కూడా కామన్ తీసేయండి సో ఇక్కడ ఏం మిగులుతుంది ఏం మిగలదు 1 ప్లస్ ఇక్కడ మిగిలేది ఏంటి 5/8 మిగులుతుంది ఇక్కడ 5/8 మిగులుతుంది రైట్ ఇక్కడ ఏం మిగిలింది 13/13 మైనస్ r ఫ్యాక్టోరియల్ కొంచెం సింప్లిఫికేషన్ చేద్దాం 1/7 ఫ్యాక్టోరియల్ ఇంటూ 8 1s are 8 ప్లస్ 5 13/8 ఈక్వల్ టు 13/13 మైనస్ r ఫ్యాక్టోరియల్ అయిపోయింది చూడండి ప్రాబ్లం 13 క్యాన్సిల్ 1/8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ 8 ఫ్యాక్టోరియల్ ఆన్సర్ అంతే కదా 8 ఇంటూ 7 ఫ్యాక్టోరియల్ అంటే అర్థం ఏంటి 7 ఫ్యాక్టోరియల్ అంటే 7 ఇంటూ 1 దీన్ని ఇంకో 8తో కూడా ఇంటూ చేసాం అనుకోండి దాని అర్థం ఏంటి అది 8 ఫ్యాక్టోరియల్ అయిపోయింది ఇక 7 ఫ్యాక్టోరియల్ని ఇంకొక 8తో ఇంటూ చేస్తే 8 ఫ్యాక్టోరియల్ అయిపోయింది దట్ ఈక్వల్ టు 1/13 మైనస్ r ఫ్యాక్టోరియల్ సో రెండు వైపులా రెసిప్రోకల్ చేయండి 13 మైనస్ r ఫ్యాక్టోరియల్ ఈజ్ సేమ్ యాజ్ 8 ఫ్యాక్టోరియల్ అండ్ దట్ మీన్స్ బోత్ సైడ్స్ ఫ్యాక్టోరియల్ రిమూవ్ చేయొచ్చు మనం 13 మైనస్ r ఈజ్ ఈక్వల్ టు 8 r ఈజ్ ఈక్వల్ టు 13 మైనస్ 8 దట్ ఈక్వల్స్ టు 5 r ఈక్వల్ టు 5 మైనస్ r ఇటు వచ్చింది 8 ఇటు వచ్చింది సో ఇది r వాల్యూ అంటే ఇప్పుడు మీకు ఒక ఫార్ములా చెప్తాను మనం చూడండి ప్రాబ్లము ఒక ఫార్ములాకి రిలేటెడ్ది ఒక థియరంకి సంబంధించింది చాలా చాలా ఇంపార్టెంట్ మనకు షార్ట్ కట్లో చేయడానికి యూజ్ అవుతుంది ఇది చూడండి n-1pr ప్లస్ r ఇంటూ n-1pr-1 ఈక్వల్ టు npr యొక్క ఇంకొక ఫామ్ ఇది చాలా జాగ్రత్త ఉంటుంది దీన్ని కొంచెం అర్థం చేసుకుంటే మనకు ఫార్ములా ఈజీగానే ఉంటుంది ఎన్పిఆర్ని ఎలా రాయొచ్చు చూడండి ఎన్పిఆర్ అంటే ఇక్కడ n కదా ఇది
ఇక్కడ n ఉన్నప్పుడు మనం ఇక్కడ ఏం తీసుకుంటాం n-1 ఒకటి తక్కువ తీసుకుంటాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది 10 అనుకోండి, ఇక్కడ 9 తీసుకుంటాం. నెక్స్ట్ ఇక్కడ ఏం తీసుకుంటున్నాం మనం, ఇక్కడ r ఉంటే ఇక్కడ r అండ్ ద సెకండ్ టర్మ్ r టైమ్స్ ఈ r టైమ్స్ అండ్ ఇక్కడ r-1 ఒకటి తక్కువ. ఫర్ ఎగ్జాంపుల్ ఇది 5 అనుకోండి, అంటే ఇది 5 అండ్ దిస్ ఇస్ 5 టైమ్స్ అండ్ దిస్ ఇస్ 4. ఇది 5 టైమ్స్ ఇది 4 అవుతుంది r-1. ఒక్కసారి దీన్ని కంపేర్ చేయండి. మన క్వశ్చన్ యాక్చువల్గా ఆ ఫార్ములాలోనే ఇచ్చారు. చూడండి ఇక్కడ n ప్లేస్లో ఏమి ఇచ్చాం, 13 ఇచ్చారు. అప్పుడు ఇది 12 కరెక్టే కదా, సబబే కదా, n-1 ఉండాలి కదా, n ఉంటే ఇక్కడ ఒకటి తక్కువ ఉండాలి కదా, ఇగో 13 ఉంటే ఒకటి తక్కువ ఉంది, 12 ఉంది, సరిపోయింది. తర్వాత ఇక్కడ 5 ఉంది, ఇక్కడ 5 టైమ్స్ ఉంది, అంటే అది ఎవరు అన్నట్టు r అన్నట్టే కదా, ఇక్కడ r ఉంది, అది r టైమ్స్ ఉంది అండ్ ఇక్కడ r-1 ఒకటి తక్కువ ఉండాలి, అంటే 4 తక్కువ ఉంది. అంటే ఇప్పుడు ఈ r ప్లేస్లో ఉన్నది ఎవరు చెప్పండి, ఈ 5 కదా, ఉండాల్సింది 5. ఇప్పుడు ఇక్కడ 5 ఉంటేనే కదా, ఈ 5 ఉంటేనే ఇది 5 అవుతుంది, ఇది 5 అయితే ఇది 5 అవుతుంది, ఇది 5 అయితే ఇది 4 అవుతుంది. వేరే నెంబర్ ఉంటే ఇక్కడ అదే నెంబర్ 7, ఇక్కడ 7 ఉందనుకోండి, సపోజ్ ఇది 7 అవుతుంది, ఇది 7 అవుతుంది, 6 అవుతుంది. 9 ఉందనుకోండి, 9, 8. సో అట్లా r వాల్యూ 5 మనం చూసి చెప్పచ్చు. ఈ ఫార్ములాని 1-2 సార్లు ప్రాక్టీస్ చేసుకోండి. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం, 5th ప్రాబ్లంకి వచ్చేసాం మనం. మళ్ళీ సేమ్ మోడల్ ప్రాబ్లం ఉంది, నేనైనా ప్రతి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. యాక్చువల్గా ఇది మీరు ట్రై చేయొచ్చు. మనం ఇప్పటిదాకా చేసిన మెథడే, అదే రేషియోలు, అదే ఫ్యాక్టోరియల్ రిప్రజెంటేషన్స్ అని గుర్తుపెట్టుకోండి. ఇప్పటిదాకా మనం చేసిన ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీ బోర్డ్ ఎగ్జామ్స్లో అడిగిన ప్రాబ్లమ్స్, 2 మార్క్స్ క్వశ్చన్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ మనం చేసిన ఫస్ట్ ఈ రోమన్ ప్రాబ్లమ్స్ అంతా కూడా. ఓకే, సరే దీన్ని సింప్లిఫై చేద్దాం. 18p r-1 ఫ్యాక్టోరియల్ ఫార్ములా ప్రకారం 18 ఫ్యాక్టోరియల్ బై 18 మైనస్ r-1 జాగ్రత్త, బ్రాకెట్ పెట్టండి, మర్చిపోయారు, మైనస్ తర్వాత బ్రాకెట్లో r-1 ఫ్యాక్టోరియల్ ఈస్ట్ 17 ఫ్యాక్టోరియల్ బై 17 మైనస్ r-1 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 9:7. 18 ఫ్యాక్టోరియల్ బై 18 ఫ్యాక్టోరియల్ మనం పని చేద్దాం. 18 into 17 ఫ్యాక్టోరియల్ అని అర్థం. ఇక్కడ 17 ఫ్యాక్టోరియల్ ఉంది, ఏమో క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉంటుంది, అట్లా మనం సస్పెక్ట్ చేసి రాయాలి. సో రైట్, బై ఇదేమవుతుంది 18 మైనస్ ప్లస్ మైనస్ ఆర్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 1 అంటే 18 + 1 19 మైనస్ r ఫ్యాక్టోరియల్ అవుతుంది. ఈస్ట్ 17 ఫ్యాక్టోరియల్ బై 17 మైనస్ ఆఫ్ -1 18 మైనస్ r ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 9:7. సరే, రేషియో ఉంటే మనం ఏం చేస్తాం, డివైడెడ్ బై రాస్తాం. 19 మైనస్ r ఫ్యాక్టోరియల్ పెద్దదండి. 19 మైనస్ r ఫ్యాక్టోరియల్ కన్నా ఒకటి తక్కువ ఎవరు, 18 మైనస్ r ఫ్యాక్టోరియల్. 19 మైనస్ r ఫ్యాక్టోరియల్ ఏమని రాయొచ్చు, 19 మైనస్ r ఇంటూ 19 మైనస్ r కన్నా ఒకటి తక్కువ అంటే 19 మైనస్ r -1, అప్పుడు అది 18 మైనస్ r అవుతుంది. 18 మైనస్ r ఫ్యాక్టోరియల్ అని రాయొచ్చు మనం. సో 18 ఇంటూ 17 ఫ్యాక్టోరియల్ బై 19 మైనస్ r ఇంటూ 18 మైనస్ r ఫ్యాక్టోరియల్, ఇదంతా ఇంటూ ఇంతకుముందు ప్రాబ్లం రాసాం, ఇది మనం రెసిప్రోకల్ రాద్దాం. 18 మైనస్ r ఫ్యాక్టోరియల్ బై 17 ఫ్యాక్టోరియల్ ఈక్వల్ టు 9/7. క్యాన్సిల్ చేయండి. 18 మైనస్ r ఫ్యాక్టోరియల్ 18 మైనస్ r ఫ్యాక్టోరియల్ 17 ఫ్యాక్టోరియల్ 17 ఫ్యాక్టోరియల్ క్యాన్సిల్. అచ్చా 9 కూడా క్యాన్సిల్ చేద్దాం. 9 1s are 9 2s are 18 అయిపోయింది. క్రాస్ మల్టిప్లై చేస్తే వచ్చేది ఆన్సర్. 19 మైనస్ r ఇంటూ 1 19 మైనస్ r ఇంటూ 1 19 మైనస్ r ఈక్వల్స్ టు 2 ఇంటూ 7 14. సో 19 మైనస్ 14 ఈజ్ ఈక్వల్ టు r ఈజ్ ఈక్వల్ టు 5 అయిపోయింది. ఓకేనా. నెక్స్ట్ ప్రాబ్లం చూద్దాం మనం. 6th ప్రాబ్లం చూద్దాం. వర్డ్ ప్రాబ్లంకి వచ్చేసాం మనం. ఇందాక వరకు మనం ఒక న్యూమెరికల్ ప్రాబ్లమ్స్ చేసినట్టు అనిపించింది కదా, ఇది ఒక వర్డ్ ప్రాబ్లం. వర్డ్ ప్రాబ్లమ్స్తో మీకు ఒక క్లారిఫికేషన్ ఇవ్వాలనుకుంటున్నాను నేను. ఇక్కడి నుంచి మనకు అన్ని వరుసగా వర్డ్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి. పర్ముటేషన్స్ అండ్ కాంబినేషన్స్ చాప్టర్లో వర్డ్ ప్రాబ్లమ్స్కి సొల్యూషన్స్ చాలా తక్కువ స్టెప్స్తో ఆన్సర్స్ వచ్చేస్తాయి. చాలా తక్కువ స్టెప్స్తో ఆన్సర్స్ వచ్చేస్తాయి. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే,
ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ప్రాబ్లం చదవటంలో వస్తుంది. ప్రాబ్లం చదివి అక్కడ మనం మీకు ఆల్రెడీ ఇంతకుముందు చెప్పాను, ఈ చాప్టర్ పర్మిటేషన్స్కి సంబంధించింది, కాంబినేషన్ సంబంధించింది. మీకు ఎగ్జామ్లో మీకు ఇచ్చిన క్వశ్చన్ పర్మిటేషన్స్ నుంచి ఇచ్చినట్టు కానీ కాంబినేషన్స్ నుంచి ఇచ్చినట్టు కానీ మీకు చెప్పడు. అది మనం చదివి అర్థం చేసుకునే పద్ధతిలో ఉంటుంది. అర్థం చేసుకొని మీకు వర్క్ నెంబర్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ మనం చెప్పాం. వర్క్ నెంబర్ 1, వర్క్ నెంబర్ 2, వర్క్ నెంబర్ 1 M వేస్లో, వర్క్ నెంబర్ 2 N వేస్లో, రెండు కలిపి MN వేస్లో జరగచ్చని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఆ మోడల్లో మనకి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ వస్తుంటాయి. ఇప్పుడు ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ మనకి చాలా హెల్ప్ అవుతుంది ఇక్కడ నుంచి. సో అంతా కూడా మనం ఈ క్వశ్చన్ చదివి అర్థం చేసుకోవటంలో ఉంటుంది. సో చూద్దాం, నేను ఇప్పుడు చెప్పిన మాట ఎంత వాస్తవం అనేది ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడంలో చూద్దాం. ఏ మ్యాన్ హ్యాస్ 4 sons. ఒక అతనికి 4 కొడుకులు ఉన్నారు. అండ్ దేర్ ఆర్ 5 schools విత్ ఇన్ హిజ్ రీచ్. అతనికి దగ్గరలో 5 schools ఉన్నాయి. రైట్, ఇక్కడ వరకు బాగానే ఉంది. ఇన్ హౌ మెనీ వేస్ he can admit his sons in the schools so that no 2 of them will be in the same school. ఏ ఇద్దరు పిల్లలు కూడా ఒకే స్కూల్లో చదవద్దు. ఒకే స్కూల్లో ఏ ఇద్దరు పిల్లలు చదవద్దు. మొత్తం 5 schools ఉన్నాయి. 5 స్కూళ్ళకి తన 4 పిల్లలు పంపించాలంటే ఏదో ఒక స్కూల్ వదిలిపెట్టేయాలి. మిగిలిన 4 స్కూళ్ళకి 4 కొడుకులను పంపించాలి. ఎన్ని రకాల వేస్లో అతను ఆ పని చేయొచ్చు. ఏ ఇద్దరు పిల్లలు ఒక స్కూల్లో ఉండద్దు. ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఇక్కడ నేను చూపిస్తాను. నేను ఇక్కడ 5 schools మనం 1 ఇవి 5 schools అనుకుందాం. 2, 3, 4, 5 schools ఉన్నాయి. రైట్, 4 కొడుకులు ఉన్నారు. 1, 2, 3, 4 కొడుకులు ఉన్నారు. ఈ 4 కొడుకులని, ఈ 4 sonsని ఈ 5 schools అడ్మిట్ చేసే ఎన్ని రకాల వేస్ అన్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇతన్ని ఇక్కడ జాయిన్ చేపిద్దాం, ఇతన్ని ఇక్కడ జాయిన్ చేపిద్దాం, ఇతన్ని ఇక్కడ జాయిన్ చేద్దాం, ఇతన్ని ఈ స్కూల్లో జాయిన్ చేద్దాం, ఈ స్కూల్ వదిలేయచ్చు. ఇది ఒక పద్ధతి. వీళ్ళందరూ ABCDలు అనుకుందాం. ABCDలు వీళ్ళు ఏ అనే ఈ అబ్బాయి పేరు B, అబ్బాయి పేరు C, అబ్బాయి పేరు D. అలాగనే ఏని ఈ స్కూల్లో జాయిన్ చేపించి Bని ఈ స్కూల్లో జాయిన్ చేపిస్తే అది వేరే రకమైన సెలెక్షన్ అవుతుంది, వేరే రకమైన పర్మిటేషన్ అవుతుంది కదా. రైట్, అట్లా ఎన్ని రకాల డిఫరెంట్ వేస్లో ఇప్పుడు అతను స్కూల్స్ జాయిన్ చేయించగలడు. కండిషన్ ఏంటి? ఏ ఇద్దరు కూడా ఒక స్కూల్లో ఉండకూడదు. అంటే ఇంత పెద్ద ప్రాబ్లం కదా, ఇంత పెద్ద వర్డ్ ప్రాబ్లం కదా. దీని ఆన్సర్ ఏంటో తెలుసా? సింపుల్గా 5P4 అయిపోయింది. 5P4. నేను చెప్పాను మీకు, వర్డ్ ప్రాబ్లం పెద్దగా ఉంటుంది, దాన్ని అర్థం చేసుకోవటంలో ఉంటుంది. అంటే ఇక్కడ 5P4 ఎందుకు వేసాము? మీకు NPR గుర్తుపెట్టుకోండి. NPR మీనింగ్ ఏం చెప్పాను నేను? N డిసిమిలర్ థింగ్స్ నుంచి సిమిలర్ థింగ్స్ నుంచి ఆర్ థింగ్స్ సెలెక్ట్ చేయటం. ఆర్ థింగ్స్ సెలెక్షన్ సంబంధించిన ఫార్ములా. ఎన్ని వేస్లో చేయొచ్చు? N వస్తువుల నుంచి R వస్తువుల్ని సెలెక్ట్ చేయటం ఎన్ని రకాల వేస్లో చేయొచ్చు? NPR వేస్లో చేయొచ్చు. ఇక్కడ ఇవే జరుగుతుంది. 5 స్కూళ్ళల్లో ఇప్పుడు అతను ఏం చేయాలి? తండ్రి ఏవైనా 4 స్కూళ్ళు సెలెక్ట్ చేయాలి. 5 స్కూళ్ళల్లో ఇప్పుడు తండ్రి ఎన్ని స్కూల్ సెలెక్ట్ చేయాలి? 4 స్కూల్ సెలెక్ట్ చేయాలి. అతను కావాల్సిన 4 కదా, 3 schools కాదు కదా, 2 schools కాదు కదా. 4 కొడుకులకి 4 వేరు స్కూల్స్ కాబట్టి సో అతను 5 schools నుంచి, అంటే 5 డిసిమిలర్ స్కూల్స్ నుంచి, N డిసిమిలర్ థింగ్స్ దగ్గర ఇక్కడ 5 డిసిమిలర్ స్కూల్స్ నుంచి 4 schools సెలెక్ట్ చేయాలి. దట్ కెన్ బి డన్ ఇన్ NPR. దట్ మీన్స్ 5P4 వేస్. సింపుల్, అయిపోయింది. స్టెప్స్ రాస్తాం. అంటే మరి సార్ 5P4 అని రాసేస్తే అయిపోతుందా సార్ అంటే మనం చిన్న ఎక్స్ప్లెనేషన్ వస్తాం. అంటే మనం మాట్లాడుకునే ఎక్స్ప్లెనేషన్ రాస్తాం. సో అవుట్ ఆఫ్ 5 డిసిమిలర్ schools, the father has to select 4 schools in 5P4 ways. అట్లా, ఇంతకంటే మనం రాసేది ఏమీ లేదు ఇందులో. అంత సింపుల్ ప్రాబ్లం అన్నమాట. ఓకేనా? నెక్స్ట్ వర్డ్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, సెకండ్ రోమన్కి వచ్చేసాం మనం. ఫస్ట్ ప్రాబ్లం చూద్దాం మనం సెకండ్ రోమన్లో. మళ్ళీ ప్రాబ్లం 4 lines ఉంది. మీకేమో కానీ పాస్ చేసి క్వశ్చన్ రాసినంతసేపుకి నాకు తెలుస్తుంది దీని కష్టం. ఈ 4 lines క్వశ్చన్కి కూడా మనం రాసే ఆన్సర్ సింగిల్ లైన్ ఆన్సర్. మళ్ళీ చెప్తున్నాను, ఆ సింగిల్ లైన్ ఆన్సర్ రాయటం కూడా అంత ఈజీ కాదు. ఆ లైన్ సింగిలే,
ఆన్సర్ సింగిల్ లైనే, కానీ ఆ మీనింగ్కి మనం రీచ్ అవ్వటం అనేది మాత్రం కొంచెం స్ట్రగుల్. అంటే కొద్దిగా మనం ఆలోచన చేసే విధానం మాత్రం ఇక్కడ చాలా ప్రాపర్గా ఉండాలి, చాలా యాక్యురేట్గా ఉండాలి. అది కరెక్ట్గా ఉంటే ఆన్సర్ సింగిల్ స్టెప్లో వచ్చేస్తుంది మనకి. సో చూద్దాం, మనం ఇక్కడ క్వశ్చన్ అర్థం చేసుకుందాం. ఇఫ్ దేర్ ఆర్ 25 రైల్వే స్టేషన్స్ ఆన్ ఏ రైల్వే లైన్. సో ఇప్పుడు ఈ ఒక లైన్ ఉంది అనుకుందాం, ఇక్కడ దారిలో 25 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. 25 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. హౌ మెనీ టైప్స్ ఆఫ్ సింగిల్ సెకండ్ క్లాస్ టికెట్స్? ఏం లేదు, సింగిల్ సెకండ్ క్లాస్ టికెట్స్ అంటే మళ్ళీ అదేదో కాన్సెప్ట్, ఇది మన క్వశ్చన్లో ఇన్వాల్వ్ అయ్యే కాన్సెప్ట్ ఏం కాదు. ఏదో ఒక టికెట్ ప్రింట్ చేయాలి. అదే సెకండ్ క్లాస్ అంటే మనం జనరల్గా, రిజర్వ్డ్ కాదు, జనరల్గా చేసుకుంటాం కదా, అప్పటికప్పుడు కొనుక్కునే టికెట్లను సెకండ్ క్లాస్ టికెట్స్ అంటాం. ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టికెట్స్ని ప్రింట్ చేయాలి సో యాజ్ టు ఎనబుల్ ఏ ప్యాసింజర్ టు ట్రావెల్ ఫ్రమ్ వన్ స్టేషన్ టు అనదర్ స్టేషన్. సో మొత్తం దారిలో ఎన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయి? 25 రైల్వే స్టేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఉన్నానండి, నేను ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి ట్రావెల్ చేస్తామో ఆ స్టేషన్ వాళ్ళకి తెలియదు. వాళ్ళు ముందే టికెట్స్ అన్నీ ప్రింట్ చేసి పెట్టాలి రెడీగా. దీని క్వశ్చన్ ఏంటంటే ముందే టికెట్లన్నీ ప్రింట్ చేసి పెట్టాలి. అంటే ఏ ప్యాసింజర్ వచ్చినా, ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి పోతానని అతను అన్నా దానికి సంబంధించిన టికెట్ రెడీగా ఉండాలి. అర్థమైందా? మీకు సింపుల్ చెప్తాను. ఇప్పుడు మొత్తం రైల్వే స్టేషన్స్ 25 కదా, ఏ నుంచి XYZ వై వరకు రాద్దాం, జెడ్ ఒకటి వదిలేద్దాం. 25 ఉంటాయి కదా లెటర్స్, 26 లెటర్స్లో ఒక లెటర్ జెడ్ వదిలేసారు. ABCD ఇవన్నీ రైల్వే స్టేషన్స్ అనుకుందాం, వై వరకు రైల్వే స్టేషన్స్ అనుకుందాం. ఇప్పుడు నేను ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్ పోతానో నేను తెలియదు, నేను చెప్పాను. డి దగ్గర ఎక్కుతాను, డి అనే ఊర్లో ఎక్కుతాను, W అనే ఊర్లో దిగుతానేమో, లేకపోతే B అనే ఊర్లో ఎక్కుతానేమో, లేకపోతే K అనే ఊర్లో దిగుతానేమో. ఏ రైల్వే స్టేషన్లో ఎక్కుతానో తెలియదు, ఏ రైల్వే స్టేషన్లో దిగుతాను లేదు, అట్నుంచి ఇటు కూడా రావచ్చు. K దగ్గర ఎక్కుతానేమో, B దగ్గర దిగుతానేమో. అట్లా అంటే నేను ఏ రైల్వే స్టేషన్ దగ్గర ఎక్కుతానని చెప్పి, ఏ రైల్వే స్టేషన్ దగ్గర దిగుతానని చెప్పినా దానికి సంబంధించిన టికెట్ రెడీగా ఉండాలన్నమాట. అంటే ఇప్పుడు స్టేషన్ మాస్టర్ వాళ్ళు, స్టేషన్కి సంబంధించిన వాళ్ళు ఎన్ని టికెట్లు ప్రింట్ చేయాలండి? సో టోటల్ ఎన్ని రైల్వే స్టేషన్స్ ఉన్నాయండి? 25 రైల్వే స్టేషన్స్. 25 రైల్వే స్టేషన్స్లో ఒక వ్యక్తి టికెట్ అడిగాడంటే ఎన్ని రైల్వే స్టేషన్స్కి సంబంధించింది అది? టికెట్ అడిగాడంటే 2 రైల్వే స్టేషన్కి సంబంధించింది. ఎక్కే స్టేషను, దిగే స్టేషను, 3 స్టేషన్ల టికెట్ అయితే తీసుకోడు కదా వ్యక్తి. డీలో తీసుకుంటాడండి టికెట్, హెచ్లోనూ దిగుతాడు. మధ్యలో ఎఫ్ అనే స్టేషన్ కూడా ఉంది, డీలో ఎక్కుతాడు. ABCDEFGH, డీలో ఎక్కాడు, హెచ్లో దిగాడు, డీలో ఎక్కాడు, హెచ్లో దిగాడు. టికెట్ ఎట్లా తీసుకుంటాం మనం స్టేషన్ పోయి? ఏమంటే మేము హెచ్ అనే ఊరికి పోవాలండి, డి అనే స్టేషన్ పోయి మనం టికెట్ ఎట్లా తీసుకుంటాం? మేము హెచ్ అనే ఊరికి పోవాలండి అని చెప్పి అడుగుతాం. టికెట్ ఇస్తాడు. టికెట్ మీద ఏమైనా రాసి ఉంటుంది? ఫ్రమ్ డి టు హెచ్ అని ఉంటుంది, అంతే కదా. అంటే టికెట్ మీద ఎన్ని స్టేషన్స్ మెన్షన్ చేసి ఉంటాయి? 2, ఎక్కే స్టేషన్, దిగే స్టేషన్. మధ్యలో ఎఫ్ అనే స్టేషన్కి ఒక టికెట్, జి అనే స్టేషన్ దాటుతున్నందుకు ఒక టికెట్, ఈ అనే స్టేషన్ దాటుతున్నందుకు ఒక టికెట్ ఉంటుందా? ఉండదు. సో 25 రైల్వే స్టేషన్స్లో ఒక వ్యక్తి వచ్చాడంటే, ఒక ప్యాసింజర్ వచ్చాడంటే స్టేషన్కి, అతనికి మనం ఇచ్చే టికెట్ మీద, ఆ ప్యాసింజర్కి మనం ఇచ్చే టికెట్ మీద ఎన్ని స్టేషన్స్ని మెన్షన్ చేస్తాం మనం? 2 స్టేషన్స్, ఎక్కే స్టేషను, దిగే స్టేషన్. డి దగ్గర ఎక్కాడు, హెచ్ దగ్గర దిగాడు, లేదా హెచ్ దగ్గర ఎక్కాడు, డి దగ్గర దిగాడు. ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. ఈ టికెట్లు 2 వేరు. డి దగ్గర ఎక్కి హెచ్ దగ్గర దిగింది, హెచ్ దగ్గర ఎక్కి డి దగ్గర దిగింది, 2 వేరు టికెట్లు. అంటే ఇక్కడ ఆర్డర్ కూడా ఇంపార్టెంట్ ఉంది. అంటే ఇది పర్మిటేషన్స్. మనం ఎట్లాగో పర్మిటేషన్స్లోనే ఉన్నాం, కాకపోతే ఓవరాల్గా మనం ఒకసారి క్వశ్చన్ ఒకవేళ ఎగ్జామ్లో వస్తే ఎట్లా చూడాలంటే, ఓకే ఇప్పుడు మనం 2 స్టేషన్లు సెలెక్షన్ చేసుకోవాలంటే ఈ మొత్తం 25 స్టేషన్లలో టికెట్ మీద ప్రింట్ చేయడానికి ఎన్ని స్టేషన్ సెలెక్ట్ చేయాలి? 2 స్టేషన్లు సెలెక్ట్ చేయాలి. సెలెక్ట్ చేసిన స్టేషన్స్ని మనం ఆర్డర్ కూడా మార్చవచ్చు. 2 సెలెక్ట్ చేస్తాం, టికెట్ మీద ప్రింట్ చేయడానికి 2 సెలెక్ట్ చేస్తాం, ఏవైనా 2 సెలెక్ట్ చేస్తాం. చేసిన స్టేషన్స్ను ఒకటి ఫ్రమ్, ఒకటి టు ఉంటుంది, లేదా 2 ఫ్రమ్ ఇంటర్చేంజ్తో వేరే టికెట్ అవుతుంది. అంటే ఆర్డర్ కూడా ఇంపార్టెంట్. సెలెక్షన్ ఉంది, ఇక్కడ ఆర్డర్ ఉంది. అంటే ఇది పర్మిటేషన్కి సంబంధించిన ప్రాబ్లం అని అర్థం చేసుకోవాలి. ఇట్లా మనం అర్థం చేసుకోవటంలోనే ప్రాసెస్ ఉంది. సో ఆన్సర్ ఏంటంటే ఇంకా ఫైనల్గా మొత్తం 25 స్టేషన్స్ నుంచి 25 ఈ లెటర్స్ నుంచి ఎన్ని లెటర్లు సెలెక్ట్ చేసుకోవాలి? టికెట్ మీద ప్రింట్ చేయాలంటే 2 లెటర్స్ సెలెక్ట్ చేసుకోవాలి. దట్ కెన్ బి డన్ ఇన్ 25 P2 వేస్.
ఇన్ని టికెట్స్ అనమాట, ఇన్ని 25 P2 అంటే దీన్ని మనం 25 × 24 అంతే కదా, ఈ మల్టిప్లై చేద్దాం మనం. 25 P2 మల్టిప్లై చేయొచ్చు, 25 × 24 2 స్టెప్స్ మల్టిప్లికేషన్. 25 4s are 100, 25 2s are 50, 10 60 అంటే 600 టికెట్స్ ప్రింట్ చేసి పెట్టుకోవాలి స్టేషన్ వాళ్ళు. 600 టికెట్లు ప్రింట్ చేస్తే ఏ వ్యక్తి వచ్చి ఏ స్టేషన్ నుంచి ఏ స్టేషన్కి పోవాలని టికెట్ అడిగినా కూడా టికెట్ ఇచ్చేయచ్చు, రెడీగా ఉంటుంది. 600లోంచి ఒకటి తీసి ఉంటుంది ఖచ్చితంగా, అతను అడిగే టికెట్ ఈ 600లో ఉంటుంది. ఓకేనా, నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. సెకండ్ క్వశ్చన్, ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 30 స్టూడెంట్స్. మళ్ళీ ఒక వర్డ్ ప్రాబ్లం వచ్చింది, దీన్ని అర్థం చేసుకుందాం. ఇన్ ఏ క్లాస్ దేర్ ఆర్ 30 స్టూడెంట్స్. మొత్తం ఒక క్లాస్లో 30 మంది పిల్లలు ఉన్నారు. 30 మంది పిల్లలు, 30 పిల్లల బొమ్మలు నేను వేయలేను, ఒక 4-5 బొమ్మలు వేద్దాం. కొంతమంది అమ్మాయిలు కూడా ఉంటారు కదా. ఈ 30 మంది పిల్లలు ఇట్లా సో ఆన్ 30 మెంబర్స్ స్టూడెంట్స్ అట ఏం చేస్తారు, ఆన్ ద న్యూ ఇయర్ డే, న్యూ ఇయర్ వచ్చింది, ఎవ్రీ స్టూడెంట్ పోస్ట్ ఏ గ్రీటింగ్ కార్డ్ టు ఆల్ హిజ్ ఆర్ హర్ క్లాస్మేట్స్. ప్రతి స్టూడెంట్, ఇప్పుడు ఈ స్టూడెంట్ ఉన్నాడు అనుకోండి, ఈ స్టూడెంట్ ఏం చేస్తాడు, ప్రతి స్టూడెంట్కి అందరికీ గ్రీటింగ్ కార్డ్ ఇచ్చుకుంటూ పోతాడు, అందరికీ గ్రీటింగ్ కార్డ్ ఇస్తాడు. ఇందులో ఉన్న ఎంతమంది ఉన్నారు పిల్లలు, 30 మంది. 30 మందిలో ఇతను మిగిలిన 29 మందికి గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తాడు. ఇతనిచ్చే గ్రీటింగ్ కార్డ్స్ మీద ఏముంటాయి, ఫ్రమ్ ఫలానా రాజేష్ టు ఫలానా రాకేష్, అంటే ఫ్రమ్ నేమ్ ఉంటుంది, ఎవరి నుంచి ఇచ్చాము, టు నేమ్ ఉంటుంది, ఎవరికి ఇచ్చామంటే. అట్లా ఇతను మొత్తం ఇతనికి ఇస్తాడు, ఏమికి ఇస్తాడు, ఇతనికి ఇస్తాడు, అసలు మొత్తం క్లాస్లో ఉన్న అందరికి ఇస్తాడు. అట్లా ఇతను అందరికీ గ్రీటింగ్ కార్డ్స్, అతను కూడా అందరికీ గ్రీటింగ్ కార్డ్స్ ఇస్తాడు. అట్లా మొత్తం ఎన్ని రకాల టోటల్ గ్రీటింగ్ కార్డ్స్ ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్ తయారైతాయి. సో మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి, 30 మంది స్టూడెంట్స్ గ్రీటింగ్ కార్డ్స్ రాస్తారు. 30 మంది స్టూడెంట్స్ రాసే గ్రీటింగ్ కార్డు మీద ఫ్రమ్ నేమ్ ఉంటుంది, టు నేమ్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈ అబ్బాయి ఉన్నాడు, ఈ అమ్మాయికి రాస్తాడు అంటే అప్పుడు ఫ్రమ్ నేమ్లో ఇతని పేరు ఉంటుంది, టు నేమ్లో ఈ అమ్మాయి పేరు ఉంటుంది. మరి ఈ అమ్మాయి ఈ అబ్బాయికి కూడా రాస్తుంది, అది వేరే గ్రీటింగ్ కార్డు మళ్ళీ. అప్పుడు ఈ అమ్మాయి ఫ్రమ్ అడ్రస్లో ఉంటుంది, ఇతని పేరు టు అడ్రస్లో ఉంటుంది, అంటే 2 సెపరేట్ గ్రీటింగ్ కార్డ్స్ అవి. ఆర్డర్ కూడా ఇంపార్టెంటే, ఇక్కడ సెలక్షన్ ఇంపార్టెంటే, ఆర్డర్ ఇంపార్టెంటే. అంటే ఇది పర్మిటేషన్కి సంబంధించిన ప్రాబ్లం. ఇప్పుడు మనం సెలక్షన్ ఏం చేయాలి, ప్రతి గ్రీటింగ్ కార్డు మీద ఈ మొత్తం 30 మందిలో ఎవరివైనా 2 పేర్లు రావచ్చు. ప్రతి గ్రీటింగ్ కార్డు మీద ఈ 30 మందిలో ఎవరివైనా 2 పేర్లు రావచ్చు. అలాంటి గ్రీటింగ్ కార్డుని ఎన్ని తయారు చేయొచ్చు, హౌ మెనీ నెంబర్ ఆఫ్ వేస్, 30 P2 కథం అయిపోయింది. 30 P2 మొత్తం 30 మంది, 30 పేర్లు ఉన్నాయి ఇక్కడ. 30 పేర్లలో 2 పేర్లు సెలెక్ట్ చేయాలి. అవుట్ ఆఫ్ 30 డిసిమిలర్ థింగ్స్ 2 థింగ్స్ షుడ్ బి సెలెక్టెడ్. 30 P2 దట్ మీన్స్ 30 × 29, 3 9s are 27, 3 9s are 27, 3 2s are 6 to 8. 870 గ్రీటింగ్ కార్డ్స్ టోటల్ కెన్ బి పోస్టెడ్ బై ఆల్ ద స్టూడెంట్స్. మొత్తం స్టూడెంట్స్ అందరూ పోస్ట్ చేసిన గ్రీటింగ్ కార్డ్స్ అన్ని చూస్తే 270 ఉంటాయి. సింపుల్గా అర్థం చేసుకోవచ్చు కాన్సెప్ట్, పర్మిటేషన్స్తో సంబంధం లేకుండా కూడా చేయొచ్చండి ఇది. ఇప్పుడు ఈ ఒక్కడున్నాడు, ఎన్ని గ్రీటింగ్ కార్డ్స్ రాస్తాడు, 29 గ్రీటింగ్ కార్డ్స్ రాస్తాడు కదా. అంటే ఈ ఒక్కడు 29 గ్రీటింగ్ కార్డ్స్ రాస్తాడు. ఇతను ఒక్కడున్నాడు, ఆయన రాసుకోడు కదా గ్రీటింగ్ కార్డు, ఈయన మిగిలిన 29 మందికి రాస్తాడు. ఈ అమ్మాయి ఉంది, ఈ అమ్మాయి తనకు కాకుండా మిగిలిన 29 మందికి రాస్తుంది. అట్లా ప్రతి వాడు 29 రాస్తున్నట్టుగా కార్డులు. ప్రతి స్టూడెంట్ 29 కార్డ్స్ రాస్తున్నాడు. అట్లా 30 స్టూడెంట్స్ రాస్తారు, అంటే 30 × 20. లాజిక్ కాన్సెప్ట్. ఓకే రైట్, మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం ఇప్పుడు. ఓకే, సో మనం నెక్స్ట్ థర్డ్ ప్రాబ్లంకి వచ్చేసాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ట్రయాంగిల్. చాలా చాలా ఇంపార్టెంట్ మోడల్ ఇది. కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ వచ్చింది. ఇప్పుడు మనం చేసిన 2 ప్రాబ్లమ్స్ కొంచెం డిఫరెంట్ కాన్సెప్ట్ అండ్ ఫండమెంటల్ ప్రిన్సిపల్ ఆఫ్ కౌంటింగ్ మనకి ఇక్కడ యూజ్ అవుతుంది. రైట్, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్ ట్రయాంగిల్ so that the relative positions of the vowels and consonants are not disturbed. ఈ సెంటెన్స్కి చాలా మీనింగ్ ఉంది. రిలేటివ్ పొజిషన్ డిస్టర్బ్ అవ్వకూడదు. రిలేటివ్ పొజిషన్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్లియర్గా రాస్తుంది చూడండి, ట్రయాంగిల్ అంతే కదా, ఇది ట్రయాంగిల్. దీన్ని ఏం చేయాలంటే మనం
లెటర్స్ మీరు మార్చండి, ఎన్ని రకాల వర్డ్స్ తయారు చేస్తారు. లెటర్స్ అన్నీ వేరు మార్చండి, వాటి ప్లేసెస్ మార్చండి. టీ తీయండి వేరే దగ్గర పెట్టండి, ఆర్ తీయండి వేరే దగ్గర పెట్టండి, ఏ తీసుకొచ్చి ఫస్ట్ పెట్టండి, ఎన్ తీసుకొచ్చి సెకండ్ పెట్టండి, ఐ తీసుకొచ్చి లాస్ట్ పెట్టండి. మార్చి మనం ఎన్ని రకాల వర్డ్స్ తయారు చేయొచ్చు, బట్ వన్ కండిషన్, రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ ద వోవెల్స్ అండ్ కాన్సనెంట్స్ డిస్టర్బ్ అవ్వకూడదు. దాని మీనింగ్ ఏంటంటే ఇప్పుడు టీ అనేది కాన్సోనెంట్, ఆర్ అనేది కాన్సనెంట్, ఇంగ్లీష్లో కాన్సనెంట్ ఓవెల్స్ గుర్తున్నాయి కదా, ఏఈఐఓయులని ఓవెల్స్ అంటారు. ఏఈఐఓయు ఓవెల్ సౌండ్స్ ఓవెల్స్. ఓకే, మొత్తానికైతే 5 ఓవెల్స్. మన మ్యాథ్స్లో మనం డెప్త్ పో, ఈ 5 కనపడితే ఓవెల్స్. ఓవెల్స్ అంటే వాస్తవం అదే కదా, డెప్త్ పోయేదే ఉంది ఇందులో. ఇది ఓవెల్, ఇది ఓవెల్, ఇది కాన్సనెంట్, ఇది కాన్సనెంట్, ఇది కాన్సనెంట్, ఇది ఓవెల్. ఇది ఈ ఆర్డర్ తప్పదు, ఈ ఆర్డర్ మాత్రం పోవద్దు. రిలేటివ్ పొజిషన్స్ ఆఫ్ కాన్సనెంట్స్ అండ్ ఓవెల్స్ మారద్దంటే ఈ ఆర్డర్ మారదు, కానీ లెటర్స్ మార్చుకోవచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు చూడండి, టీ తీసి ఇక్కడ ఆర్ పెట్టచ్చు, మనం ఇక్కడ ఆర్ రాసి ఇక్కడ టీ పెట్టచ్చు. అంటే మరి మళ్ళీ రాశాను, అయ్యో, ఇక్కడ ఆర్ రాసి ఇక్కడ టీ రాయచ్చు. మళ్ళీ ఆర్ అంటే కాన్సనెంటే, టీ అంటే కాన్సనెంటే కదా. సో కాన్సనెంట్ మనం ఇంటర్చేంజ్ చేయొచ్చు, అంతేగాని ఈ లెటర్స్ మాత్రం ఇంటర్చేంజ్ చేయొద్దు. ఈ 2 లెటర్స్ ఇంటర్చేంజ్ చేయొద్దు. ఎందుకు చేయొద్దు? అప్పుడు ఓవెల్ ఇటు వస్తుంది, కాన్సనెంట్ ఇటు వస్తుంది. ఇది మారద్దు. కాన్సనెంట్ ఏ ఉండాలి ఫస్ట్ది, నెక్స్ట్ది కాన్సనెంట్ ఏ ఉండాలి, ఆ తర్వాత ఓవెల్ ఉండాలి. వాడిచ్చిన ఆర్డర్ ఎట్లుందో అదే ఆర్డర్లో ఉండాలి కాన్సనెంట్ ఓవెల్స్. బట్ లెటర్స్ మనం ఇంటర్చేంజ్ చేయొచ్చు. ఇది ఎన్ని రకాల వేస్లో చేయొచ్చు అని అడుగుతున్నాడు. సో ఇప్పుడు మనం చూద్దాం దీన్ని ఎన్ని రకాల వేస్లో చేయొచ్చు. సింపుల్ కాన్సెప్ట్లు అర్థం చేసుకోండి. సో మీకు ఒక చిన్న విషయం చెప్తానండి నేను, ఒక్కసారి చూడండి. చిన్న వర్డ్తో చెప్తాను. GOAT గోట్ ఉంది. గోటులో 4 లెటర్స్ ఉన్నాయి. నేనేం కండిషన్స్ ఇయ్యను, ఈ 4 లెటర్స్ని మార్చి ఎన్ని రకాల వర్డ్స్ తయారు చేస్తారు మీరు? GOATని GOTA, GTOA ఇట్లా మార్చి మనం ఎన్ని రకాల వర్డ్స్ తయారు చేయొచ్చు అంటే 4 లెటర్స్ నుంచి, మొత్తం 4 లెటర్స్. ఎన్ని లెటర్స్? 4 లెటర్స్. G అనేది, O అనేది, A అనేది, T. 4 లెటర్స్ నుంచి ఎన్ని సెలెక్ట్ చేస్తున్నాం? మళ్ళీ 4 లెటర్స్ తీసుకుంటున్నాం. Gని తీసుకుంటున్నాం, Oని తీసుకుంటున్నాం, Aని తీసుకుంటున్నాం, Tని తీసుకుంటున్నాం, ఆర్డర్లు మారుస్తున్నాం. సో 4 లెటర్స్ నుంచి మనం ఎన్ని సెలెక్ట్ చేస్తున్నాం? 4 సెలెక్ట్ చేస్తున్నాం. అంటే ఎన్ని రకాల వేస్లో చేయొచ్చు? 4P4 వేస్లో చేయొచ్చు. GOAT గోట్ అనే వర్డ్లోని లెటర్స్ మార్చి మనం ఎన్ని రకాల వర్డ్స్ తయారు చేయొచ్చు? 4P4 వర్డ్స్ తయారు చేయొచ్చు మనం. మరి 4P4 అంటే ఏంటి? 4 ఫ్యాక్టోరియల్ బై 4 మైనస్ 4 ఫ్యాక్టోరియల్. మరి 4 మైనస్ 4 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 0 ఫ్యాక్టోరియల్. 0 ఫ్యాక్టోరియల్ అంటే ఏంటి? 1. సో నథింగ్ బట్ 4 ఫ్యాక్టోరియల్. ఇక్కడి నుంచి ఇది డైరెక్ట్గా అర్థం చేసుకోండి. ఇప్పటి నుంచి ఇది డైరెక్ట్ రాయటం నేర్చుకోండి. 4 లెటర్స్ ఉన్నాయి, 4 లెటర్స్ తీసుకోవాలి మీరు. ఎన్ని రకాల మార్చి ఎన్ని రకాల వేస్లో రాయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకోటి రాద్దామా? ప్రైమ్, PRIME ప్రైమ్. ఎన్ని లెటర్స్ ఉన్నాయి ఇందులో? 5 లెటర్స్ ఉన్నాయి. 5 లెటర్లు వాడండి, మార్చి రండి. ఎన్ని రకాల వేస్లో మీరు అరేంజ్ చేయగలరు? ప్రైమ్లోని లెటర్స్ ఎన్ని రకాల వేస్లో అరేంజ్ చేయగలరు? 5 ఫ్యాక్టోరియల్. సింపుల్. 5 లెటర్స్ని ఎన్ని రకాల వేస్లో మీరు అరేంజ్ చేయగలరు? 5 ఫ్యాక్టోరియల్. R ఇటు, P అటు, I ఇటు, M అటు మార్చండి. ఈ 5 లెటర్లను మార్చండి. ఒకవేళ 5లో నేనేమైనా 4 సెలెక్ట్ చేయండి అన్నాను అనుకోండి, అప్పుడు 5P4 వస్తుంది. ఇప్పుడు 5లో 5 సెలెక్ట్ చేస్తున్నాం కాబట్టి అది 5P5 అంటే నథింగ్ బట్ 5 ఫ్యాక్టోరియల్. NPN ఈజ్ నథింగ్ బట్ N ఫ్యాక్టోరియల్. సో మనం తీసుకున్న 5లో 5 వాడితే 5 ఫ్యాక్టోరియల్, 5 ఫ్యాక్టోరియల్ ఆన్సర్. ఇది ఎందుకు ఇక్కడ చెప్తున్నా అంటే ఇక్కడ మనకు అది యూజ్ అవుతుంది. ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఏం చేస్తున్నా అంటే నేను వీటికి ఒక బాక్స్లు తీసుకున్నాను. ఇది కాన్సోనెంట్ బాక్స్, ఇది కాన్సోనెంట్ బాక్స్. ఫస్ట్ కాన్సోనెంటే, సెకండ్ కాన్సోనెంటే, నెక్స్ట్ ఓవెల్, ఈ ప్లేస్ కూడా ఓవెల్కి ఇవ్వాలి మనం. నెక్స్ట్ ప్లేస్ కాన్సోనెంట్కి ఇవ్వాలి, నెక్స్ట్ ప్లేస్ కూడా కాన్సోనెంట్కి ఇవ్వాలి. కాన్సోనెంట్ ఓవెల్ కాన్సోనెంట్ ఇంకొక కాన్సోనెంట్ ఇంకొక ఓవెల్. కమన్ ఇప్పుడు కాన్సోనెంట్స్ మనం ఎక్కడెక్కడ నింపచ్చు? 1 2 ఇది వదిలేయాలి, 3 4 5. ఈ బాక్స్లో మనం కాన్సోనెంట్స్ని ఫిల్అప్ చేయొచ్చు. మన దగ్గర ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి లెక్క పెట్టండి. టోటల్ కాన్సోనెంట్స్ ఉన్నాయి 1 2 3 4 5. 5 కాన్సోనెంట్స్లో ఈ 5 ప్లేసెస్లో ఈ 5 లెటర్స్ TRNGL ఈ 5 లెటర్స్ని ఈ 5 ప్లేస్లో ఎన్ని రకాల వేస్లో అరేంజ్ చేయొచ్చు? ఇప్పుడు చెప్పినట్టే 5 లెటర్స్ తీసుకుంటున్నాం, 5 బాక్సుల్లో నింపుతున్నాం.
ఆర్డర్ మార్చి ఎన్ని రకాల వేస్లో నింపచ్చు? 5 ఫ్యాక్టోరియల్ వేస్లో నింపచ్చు. 5 letters are selected, filled in 5 places. In how many ways it can be done? 5 factorial ways. Next, how many vowels are there? 1, 2, 3 vowels are there. How many places are there? 1, 2, 3 places are there. 3 vowels are selected, should be placed in 3 places. In how many ways it can be done? It can be done in 3 factorial ways. This is work number 1, this is work number 2. I hope you do remember fundamental principle of counting. Fundamental principle of counting లో వర్క్ నెంబర్ 1ని m వేస్లో, వర్క్ నెంబర్ 2ని n వేస్లో చేస్తే వర్క్ 1 వర్క్ 2 అన్నీ ఒక్కసారి నింపాలి కదా, 2 వర్క్లు జరగాలి కదా, కాన్సనెంట్ని నింపాలి, ఓవెల్స్ నింపాలి, కాబట్టి ఇట్ కెన్ బి డన్ ఇన్ m into n వేస్. సో ద ఫైనల్ ఆన్సర్ ఇస్ 5 ఫ్యాక్టోరియల్ ఇంటూ 3 ఫ్యాక్టోరియల్ వేస్లో మనం ఇన్ని రకాల వర్డ్స్ని తయారు చేయొచ్చు. ఏంటి? కాన్సనెంట్స్ ఓవెల్స్ యొక్క రిలేటివ్ పొజిషన్ మారకుండా. మంచిగా అర్థం చేసుకొని దీన్ని మనం స్టెప్ వైజ్ ఫార్ములా అంటే మనం ప్రాసెస్లో రాద్దాం. ఏదైనా సరే పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో మనం ఇలా అర్థం చేసుకొని చేసే ప్రాబ్లమ్సే మనకి ఎప్పటికైనా లాంగ్ పీరియడ్ గుర్తుంటాయి. డైరెక్ట్గా మీరు ఎక్కడో బుక్స్లోనో ఎక్కడో గైడ్లలో చూసి స్టెప్స్ బై హార్ట్ చేస్తే మాత్రం నో యూస్. సో ఆన్సర్ ట్రయాంగిల్, TRIANGLE, ట్రయాంగిల్. There are 5 consonants. Number of ways of arranging 5 consonants equal to 5 factorial ways. ఇది వర్క్ నెంబర్ 1. వర్క్ నెంబర్ 1 అని రాద్దాం. వర్క్ నెంబర్ 1 is equal to number of ways of arranging 5 consonants. There are 3 vowels. సో వర్క్ నెంబర్ 2 ఏంటి? నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 3 vowels equal to 3 factorial. So work number 1 and work number 2 together can be done in 5 factorial into 3 factorial ways. అంతే. దీన్ని మీరు స్ప్లిట్ చేసి ఆన్సర్ కూడా ఫైండ్ అవుట్ చేయొచ్చు. 5 ఫ్యాక్టోరియల్ వాల్యూ కనుకోవచ్చు, 3 ఫ్యాక్టోరియల్ వాల్యూ, బట్ పెద్ద నెంబర్ వస్తుంది, అవసరం లేదు. ఇట్లా మన పర్మిటేషన్స్ కాంబినేషన్స్లో ఎక్స్పాన్షన్ సింప్లిఫైడ్ ఆన్సర్లు ఉండవు, మనం ఇట్లా చూపిస్తే సరిపోతుంది. సో నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోతాం. ఓకే, 4th ప్రాబ్లంకి వచ్చేసాం. చాలా ఇంపార్టెంట్ బోర్డ్ ఎగ్జామినేషన్ ప్రాబ్లం ఇది. ఈ మోడల్లో మనకి ఇంతకుముందు ప్రీవియస్ బోర్డ్ ఎగ్జామ్స్లో ఇంతకుముందు క్వశ్చన్స్ వచ్చినాయి. ఈ మోడల్లో యాజ్ ఇట్ ఈస్ డిజిట్స్ కాకపోయినా సేమ్ మోడల్ ప్రాబ్లం ఖచ్చితంగా వచ్చింది. సాల్వ్ చేద్దాం. ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ ఫార్ములా నేను పరిచయం చేస్తాను. అయితే జాగ్రత్త చూడండి, మనకి ఈ మోడల్ క్వశ్చన్లో 2 రకాల ఫార్ములాలు ఉన్నాయి. ఈ ప్రాబ్లంకి 2 రకాల ఫార్ములాలు ఉన్నాయి. ఎప్పుడంటే 0 ఉంటే, అంటే మీకు ఇచ్చిన డిజిట్స్లో 0 ఉంటే ఒక ఫార్ములా ఉంది, 0 లేకుండా ఒక ఫార్ములా. అసలు ఇంతకీ క్వశ్చన్ మీనింగ్ అంటే మీకు అర్థం కావాలి. ఫస్ట్ నేను చెప్పాను, ఫైండ్ ద సమ్ ఆఫ్ ఆల్ 4 డిజిట్ నెంబర్స్. అంటే మీరు ఈ డిజిట్స్తో రాయగలిగిన 4 డిజిట్ నెంబర్స్ అన్నీ రాశారనుకోండి. ఈ 1 2 3 4 5 డిజిట్లు. ఈ 5 డిజిట్లలో ఏవైనా 4 డిజిట్లు సెలెక్ట్ చేసి ఒక 4 డిజిటెడ్ నెంబర్ రాశారు. అట్లాంటివి డిఫరెంట్ 4 డిజిటెడ్ నెంబర్స్ మొత్తం లిస్టు రాశారు. ఆ రాసిన 4 డిజిట్స్ అన్ని యాడ్ చేస్తే ఎంత వస్తుంది? అరే 4 డిజిట్ నెంబర్స్ రాయటమే మనకు కష్టం, మళ్ళీ వాటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందంటే చాలా పెద్ద నెంబర్ వస్తుంది. బట్ దీనికి ఒక ఫార్ములా ద్వారా చేద్దాం. బట్ గుర్తుపెట్టుకోండి, 4 డిజిట్స్ మనం సెలెక్ట్ చేసేటప్పుడు కంపల్సరీగా ఫస్ట్ ప్లేస్లోకి 0 రాకూడదు, అంతే కదా. ఈ ప్లేస్లో 0 రాకూడదు. ఎందుకు రాకూడదు? ఈ ప్లేస్లో 0 వస్తే అది 4 డిజిట్ నెంబర్ అవుతుంది, 3 డిజిటెడ్ నెంబర్ అవుతుంది. ఓకేనా? అందుకనే ప్రాబ్లంలో 0 ఉంటేనేమో ఒక ఫార్ములా ఉంది, ప్రాబ్లంలో 0 లేకపోతే ఒక ఫార్ములా ఉంది. మీకు 2 ఫార్ములాలు ఇప్పుడు నేను చూపిస్తాను. ఫార్ములా మనం అప్లై చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ ద క్వశ్చన్ హ్యాస్ నో 0 ఇంక్లూడెడ్ ఇట్, చూడండి, వితౌట్ రిపిటీషన్ ఇది మెన్షన్ చేయాల్సిన అవసరం లేదు. మీకు ఇంతకుముందు నేను ఒక సందర్భంలో చెప్పాను, ఏ ప్రాబ్లమ్స్ అయినా రిపిటీషన్ మెన్షన్ చేయకపోతే అది రిపిటీషన్ లేనట్టే. అంటే ఏ డిజిట్ని కూడా మీరు 2 సార్లు రాయకూడదు. ఒకవేళ మీకు మెన్షన్ చేసేటప్పుడు రిపిటీషన్ ఇస్ అలౌడ్ అని, దానికి వేరే ఫార్ములాలోనే అసలు అది కాన్సెప్ట్ వేరే ఉంది. మనం ముందుకు వెళ్తాం, అక్కడ చూద్దాం మనం.
ఇప్పుడు మనం చేస్తున్నవన్నీ రెపిటేషన్ లేని ప్రాబ్లమ్స్. ఈ ఒక్క పర్టికులర్ క్వశ్చన్లో దీన్ని మెన్షన్ చేశాడు. యాక్చువల్గా ప్రతి ప్రాబ్లం మనం రెపిటేషన్ మనం ఎక్కడ పట్టించుకోలేదు. రైట్. నో జీరో అంటే జీరో లేకపోతే ఫార్ములా రాద్దాం. జీరో లేకపోతే సమ్ ఆఫ్ డిజిట్స్కి ఫార్ములా. సమ్ ఆఫ్ ఫార్ములా అయితే ముందు రాసుకొని నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సమ్ ఆఫ్ డిజిట్స్, సమ్ ఆఫ్ నెంబర్స్, సమ్ ఆఫ్ నెంబర్స్. ఫర్ ఎగ్జాంపుల్ మనకి మొత్తం n డిజిట్స్ ఇచ్చాడండి. మనకి n డిజిట్స్ ఇచ్చాడు. ఇక్కడ ఎన్ని ఇచ్చాడు? 1 2 3 4 5 కదా, అట్లా n డిజిట్స్ ఇచ్చాడు. జనరల్ ఫార్ములా రాస్తున్నాం కాబట్టి మీకు జనరల్ చెప్తున్నాను. n డిజిట్స్ ఇచ్చాడు. ఆ n డిజిట్స్ నుంచి 6 డిజిటెడ్ నెంబర్ని రాయమన్నాడు. 6 డిజిటెడ్ నెంబర్ అంటే 3 డిజిట్ నెంబరు, 4 డిజిట్ నెంబరు, 5 డిజిట్ నెంబరు రాయమంటాడు కదా. ఒక 7 డిజిట్లు ఇచ్చాడు, అందులోంచి 4 డిజిట్ నెంబర్స్ రాయమంటాడు. అంటే 4 డిజిట్సే సెలెక్ట్ చేసుకోవాలి. సో n డిజిట్స్ ఇచ్చి ఆ n డిజిట్స్లో జీరో లేదు, ఈ n డిజిట్స్లో జీరో లేదు, ఈ n డిజిట్స్లోంచి 6 డిజిట్స్ని సెలెక్ట్ చేసుకోవాలి. చేసుకొని రాసిన ఆ 6 డిజిటెడ్ నెంబర్స్ అందరినీ యాడ్ చేస్తే ఎంత వస్తుంది? సమ్ ఆఫ్ నెంబర్స్కి ఫార్ములా n-1 ఇంటూ PR-1 ఇంటూ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ 1 1 1 1 so on 1 r minus 1 times, sorry, r times 1 1 1 1 so on r times. ఇది సమ్ ఆఫ్ డిజిట్స్కి ఫార్ములా. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక 2 5 3 6 9 ఒక 5 డిజిట్స్ ఇచ్చాను. నేనేం రాయమంటున్నా? 3 డిజిటెడ్ నెంబర్స్ రాయమంటున్నాను. 3 డిజిటెడ్ నెంబర్స్ ఏవైనా 3 డిజిట్స్ సెలెక్ట్ చేసుకోండి. మీరు మొత్తం రాయగలిగిన 3 డిజిట్స్ నెంబర్స్ అన్నిటిని యాడ్ చేస్తే ఎంత వస్తుందని అడిగాను. సమ్ అడిగాను. సో అప్పుడు మనం ఇక్కడ n ఎంత? ఇప్పుడు ఈ కేసులో n ఎంత? 5. మీరు ఎన్ని డిజిట్స్ సెలెక్ట్ చేసుకుంటున్నారు? 3. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయటమే. n-1 PR-1. n-1 అంటే 4 అవుతుంది, PR-1 అంటే 2 అవుతుంది. r3 కదా, 3 - 1 2 అవుతుంది. ఇంటూ సమ్ ఆఫ్ డిజిట్స్. సమ్ ఆఫ్ డిజిట్స్ అంటే ఈ డిజిట్స్ యొక్క సమ్ 2 + 5 7 10 16 25 ఇంటూ 1 1 1 1 1 ఎన్ని టైమ్స్? r టైమ్స్ అంటే 3 టైమ్స్ అంటే 1 1 1 111. సో ఈ మొత్తాన్ని కనుక్కుంటే మనకు వచ్చేదే ఆన్సర్. ఆ 3 డిజిట్ నెంబర్స్ అని యాడ్ చేస్తే ఎంత వస్తుందో అంత ఆన్సర్ వస్తుంది. ఇది ఈ n డిజిట్స్లో జీరో లేకపోతే, ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో జీరో ఉంది కదా, ఇలాంటి క్వశ్చన్ ఇస్తే అంటే విత్ ఇంక్లూడింగ్ జీరో ఉంటే ఒకవేళ ఇప్పుడు ఫార్ములా ఎలా రాస్తామంటే ఇది సమ్కి సమ్ ఆఫ్ నెంబర్స్కి సమ్ ఆఫ్ నెంబర్స్ 6 డిజిటెడ్ నెంబర్స్. ఏ డిజిటెడ్ నెంబర్స్? సమ్ ఆఫ్ 6 డిజిటెడ్ నెంబర్స్కి ఫార్ములా ఏంటంటే సేమ్ ఇది రాస్తాం, యాజ్ ఇట్ ఈస్ రాస్తాం. ఫస్ట్ పార్ట్ రాస్తాం n-1 PR-1 ఇంటూ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ 1 1 1 1 సో ఆన్ r టైమ్స్. ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసి మైనస్ మనం ఎవరిని సబ్ట్రాక్ట్ చేయాలంటే వీటికన్నా ఒకటి తక్కువ అంటే n-2 PR-2. ఇక్కడ n-1 PR-1 రాసాం కదా, ఇక్కడ n-2 PR-2 ఇంటూ మళ్ళీ సమ్ ఆఫ్ డిజిట్స్ అలానే రాస్తాం. సమ్ ఆఫ్ డిజిట్స్ ఇంటూ 1 1 1 1 సో ఆన్ r-1 టైమ్స్. ఓకే, ఇది. సో ఈ ఫార్ములాని ఇప్పుడు మనం రాయాల్సిన, ఇప్పుడు 4th క్వశ్చన్కి మనం అప్లై చేయాల్సిన ఫార్ములా ఇది. ఈ ఫార్ములాని అప్లై చేయాలి 4th క్వశ్చన్, ఎందుకంటే జీరో ఇంక్లూడ్ అయింది కాబట్టి. జీరో ఇంక్లూడ్ కాకపోతే మనకి చాలాసార్లు జీరో ఇంక్లూడ్ అయిన క్వశ్చన్స్ వచ్చినాయి పబ్లిక్ ఎగ్జామ్లో, జీరో ఇంక్లూడ్ కానీ వచ్చినాయి. జీరో ఇంక్లూడ్ కాకపోతే ఇది యూజ్ చేయాలి, సింపుల్ ఫార్ములా. జీరో ఇంక్లూడ్ అయితే మాత్రం ఈ ఫార్ములా మైనస్ ఈ పార్ట్ ఉంటుంది. ఓకేనా, నోట్ డౌన్ చేసుకోండి. నేను డైరెక్ట్గా అప్లై చేస్తున్నాను. రైట్, ఇప్పుడు మనకి ఇచ్చిన క్వశ్చన్లో n ఎంత r ఎంత చూడండి. ఈ ఫార్ములా ఉంచుతానని కింద అప్లై చేస్తాను. మనకిచ్చిన క్వశ్చన్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి? 1 2 3 4 5. సో n వాల్యూ 5. మనం ఎన్ని డిజిట్ నెంబర్స్ రాయాలి? 4 డిజిటెడ్ నెంబర్ రాయాలి. అంటే r = 4 కథ. n 5 r 4 సబ్స్టిట్యూట్ చేయండి, ఈ ఫార్ములాలో ఆన్సర్ వచ్చేస్తాం. సిగ్మా అందాం. సమ్ని సమ్ ఆఫ్ r డిజిటెడ్ నెంబర్స్, సిగ్మా ఆఫ్ r డిజిటెడ్ నెంబర్స్ ఈక్వల్ టు n-1 PR-1 అంటే 5p3
n minus 1, 5 minus 1, 4, r minus 1, 4 minus 1, 3 into sum of digits. Digits sum ఎంత 2, 4, 6, 6, 7, 13, 13, 8, 21 into 1, 1, 1, 1 r times. r అంటే 4 times కదా, 1, 1, 1, 1, 4 times అయిపోయింది. మైనస్ ఈ పార్ట్ n minus 2 p r minus 2, n minus 2 అంటే 3 అంతే కదా, n 5 అయితే n minus 2 3 అవుతుంది. p r minus 2 2 ఇంటూ సమ్ ఆఫ్ డిజిట్స్ ఇక్కడ కూడా 21 ఇంటూ 1, 1, 1, 1 ఇక్కడ r minus 1 టైమ్స్, r అంటే ఇక్కడ 4 కదా, r minus 1 అంటే 3 టైమ్స్ రాస్తాం, అంటే 1, 1, 1 అయిపోయింది. దీన్ని సింప్లిఫై చేస్తే వచ్చేది ఆన్సర్. దీన్ని మల్టిప్లై చేసుకుందాం మనం. 5ని 3 స్టెప్స్ రాయండి. 5 into 4 into 3, 5 4 are 20, 23 are 60, 60 into 21 into 1, 1, 1, 1 ఇదంతా మల్టిప్లికేషన్ మైనస్ 3p2 అంటే 3ని 2 స్టెప్స్ రాయండి. 3 2s are 6 into 21 into 1, 1, 1. సో ఇదంతా మల్టిప్లై చేయండి, ఇదంతా మల్టిప్లై చేయండి, సబ్ట్రాక్షన్ చేయండి, ఆన్సర్ వస్తుంది. చేయండి, ఈజీ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషనే కదా. మనం నెక్స్ట్ ప్రాబ్లమ్కి వెళ్ళిపోదాం. ఓకే, ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ దట్ ఆర్ గ్రేటర్ దాన్ 4000. ప్రాబ్లంకి మనకు ఒక కొత్త విషయం, ఒక మంచి కాన్సెప్ట్ తెలుస్తుంది. ప్రాబ్లంకి చాలా డిఫరెన్స్ ఉంటుంది కాన్సెప్ట్లో, బట్ మనం అప్లై చేస్తుంది మాత్రం ఒకటే పద్ధతి. ఓకే, ఇది చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ నెంబర్స్ దట్ ఆర్ గ్రేటర్ దాన్ 4000. 4000 కన్నా పెద్దగా ఉండాలి నెంబర్స్. విచ్ కెన్ బి ఫార్మ్డ్ యూజింగ్ ద డిజిట్స్. ఈ 5 డిజిట్స్ 1, 2, 3, 4, 5 ఈ 5 డిజిట్స్ని యూజ్ చేయాలి. కమాన్, ఆలోచించండి, మంచి జాగ్రత్త. మనం ఆలోచించే పద్ధతిలోనే ఆన్సర్ వస్తుందండి. ఈ 5 డిజిట్స్ని మనం యూజ్ చేయాలి. మనం రాసే నెంబర్స్ ఈ 4000 కన్నా పెద్ద నెంబర్స్ అయి ఉండాలి. సో మనం చెప్పండి, ఈ 5 డిజిట్స్తో మనము 2 రకాల నెంబర్స్ రాయొచ్చు కదా. 4 డిజిటెడ్ నెంబర్స్ రాయొచ్చు, 5 డిజిటెడ్ నెంబర్స్ రాయొచ్చు. మంచిగా ఆలోచించండి. 5 నెంబర్స్తో మనం 4 డిజిటెడ్ నెంబర్స్ రాయొచ్చు. ఒక నెంబర్ వదిలేద్దాం, ఒక నెంబర్ వదిలేసి 4 డిజిటెడ్ నెంబర్స్ రాయొచ్చు. 4000 కన్నా పెద్దవిగా ఉండేవి కూడా రాయొచ్చు. 4 డిజిటెడ్లోనే 4000 కన్నా పెద్దవి రాయొచ్చు. ఉదాహరణకు నేను ఇప్పుడు రాస్తున్నాను 4620 ఉంది. నేను రాసింది ఇప్పుడు 4 డిజిటెడ్ నెంబరే, 4000 కన్నా పెద్దగానే ఉంది కదా. అట్లా 4000 కన్నా పెద్దవి 4 డిజిటెడ్లో రాయొచ్చు, 5 డిజిటెడ్లో కూడా రాయొచ్చు, 5 డిజిట్స్లో కూడా రాయొచ్చు. 20468, 20,468. మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, మనము రాసే 5 డిజిటెడ్ నెంబర్స్ అన్నీ 4000 కన్నా పెద్దవే. ఈ విషయం క్లియరా? మొత్తం మనం ఎన్ని రాయొచ్చు అన్నది క్వశ్చన్ అండి. 4000 కన్నా పెద్దగా ఉండేటట్టు ఇవి ఎన్ని రాయొచ్చు, ఇవి ఎన్ని రాయొచ్చు. మనం ఇవి ఎన్ని రాస్తామో అవన్నీ 4000 కన్నా పెద్దగా ఉండేవి. ఇది ఫిక్స్ కదా, ఎందుకంటే ఇది 5 డిజిటెడ్ నెంబరు, ఇదేమో 4000 4 డిజిటెడ్ నెంబరు. కాబట్టి ఇవన్నీ కూడా 4000 కన్నా పెద్దగా ఉండేవి. అయితే మరి 4 డిజిటెడ్ నెంబర్స్లో అన్నీ 4000 కన్నా పెద్దగా ఉంటాయా? ఉండవు. ఇప్పుడు మనం 2తో స్టార్ట్ చేసి కూడా రాయొచ్చు. మనం ఇప్పుడు 2468 కూడా రాయొచ్చు. ఇది 4 డిజిటెడ్ నెంబరే, కానీ 4000 కన్నా పెద్దది కాదు. మరి 4 డిజిటెడ్ నెంబర్లో 4000 కన్నా పెద్దవి ఎన్ని ఉంటాయి అన్నది ఇప్పుడు మనం చూద్దాం. సో దీనికి మనం ప్రాసెస్ ఏం చేద్దామంటే, సో ఇప్పుడు మనం ఒక 4 డిజిటెడ్ నెంబర్ రాయాలి. లాజిక్ ఆలోచించండి, చాలా లాజిక్ ఆలోచించండి. 4 డిజిటెడ్ నెంబర్ రాయాలి, ఖచ్చితంగా అది ఎలా ఉండాలి? 4000 కన్నా పెద్దగా ఉండాలి. అంటే 4000 కన్నా పెద్దగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ ప్లేస్లో 0 అయితే రాకూడదు. ఇక్కడైతే 0 పెట్టకూడదు కదా. మనం 0 పెడితే అసలు 4 డిజిటెడ్ నెంబరే కాదు. ఈ ప్లేస్లో 2 రాయకూడదు. ఎందుకు? 2తో రాసామంటే అది 2000లలో నెంబర్ అయింది, 4000 కన్నా చిన్న నెంబర్ అయింది. అంటే ఈ ప్లేస్లో మనకి ఏ నెంబర్స్ రాయడానికి అవకాశం ఉంది? 4 రాయొచ్చు. 4తో మనం రాసే ఏ నెంబర్ అయినా కూడా, ఇక్కడ మీరు ఏ డిజిట్లైనా పెట్టుకోండి. నేను ఇక్కడ 4 పెట్టానండి, ఈ ప్లేస్లో నేను 4 పెట్టేసా. ఇక ఈ ప్లేస్లో మీ ఇష్టం వచ్చిన డిజిట్లు, మిగిలిన డిజిట్లు ఉన్నాయిగా 4 అయిపోగా, ఈ 4 డిజిట్లు మీరు ఏమైనా పెట్టుకోండి, 4000 కంటే పెద్దదే వస్తుంది కదా. లేదా ఈ ప్లేస్లో 6 పెట్టచ్చు. ఈ 3 ప్లేస్లో ఏమైనా పెట్టుకోండి, ఇక 4000 కన్నా పెద్ద నెంబర్లే వస్తాయి. ఈ ప్లేస్లో 8 పెట్టచ్చు. ఓకేనా? అంటే ఇక్కడ మనకి 2 పనులు ఉన్నాయి ఇందులో. ఈ ప్లేస్ని నింపటం ఒక పని. వర్క్ నెంబర్ 1 ఎన్ని రకాలుగా చేయొచ్చు? 3 ways.
వర్క్ నెంబర్ 1 ఇక్కడ మనం ఎన్ని రకాల పనులు చేసాం 3 రకాలుగా నింపచ్చు. 4 నింపచ్చు, 6తో ఫిల్ చేయొచ్చు, 8తో ఫిల్ చేయొచ్చు ఈ ప్లేస్ని. రైట్, ఇందులో 4 డిజిటెడ్ నెంబర్స్ రాయటంలో 2 వర్క్లు ఉన్నాయి. ఈ ప్లేస్ నింపటం ఒక వర్క్, ఇది నింపాక ఈ 3 నింపటం 2వ వర్క్. ఇప్పుడు వర్క్ నెంబర్ 2 చలో. వర్క్ నెంబర్ 1 చేసాం. వర్క్ నెంబర్ 1 చేసామంటే అర్థం ఏంటి? ఈ ప్లేస్ని నింపాం. ఈ ప్లేస్ నింపామంటే అర్థం ఏంటి? ఒక డిజిట్ అయిపోయింది కదా. ఈ 3 డిజిట్లలో ఎవరినో ఇక్కడ నింపేసినట్టే కదా. అంటే ఈ 3 డిజిట్లలో ఒకళ్ళు ఇక్కడికి వచ్చేసారు అంటే అప్పుడు ఇక్కడ మనకి ఎంతమంది ఉంటారు? ఇంకా మిగులు 4 ఉంటాయి. 4లోంచి మనం 3 ప్లేసులు నింపాలి. అది ఎన్ని వేస్లో చేస్తాం? 4p3. మిగిలిన 4 మంచిగా చూడండి, మంచిగానండి. ఈ ప్లేస్ నింపేసామంటే ఇక్కడ నుంచి ఒక డిజిట్ వెళ్ళిపోయింది, ఈ ప్లేస్లోకి వెళ్ళిపోయింది. అంటే ఇక్కడ ఇంకెన్ని డిజిట్స్ మిగులుతాయి? 4 డిజిట్స్ మిగులుతాయి. సపోజ్ 8 వెళ్ళిపోయిందండి, 4 మిగులుతాయి. ఈ 4లోంచి మనం ఎన్ని సెలెక్ట్ చేయాలి? ఈ 3 ప్లేసుల కోసం 3ని సెలెక్ట్ చేయాలి. 4లోంచి 3 సెలెక్ట్ చేయటం అంటే 4p3 వేస్లో చేయాలి. సో ఈ వర్క్ నింపటం ఒక వర్క్, ఈ 3 ప్లేసులు నింపడం ఒక వర్క్. మరి 2 వర్క్లు కలిసి చేస్తేనే కదా 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ అయ్యేది. 4 డిజిట్ నెంబర్స్ ఫామ్ అవ్వాలంటే 2 పనులు జరగాలి. అప్పుడు దిస్ కెన్ బి డన్ ఇన్ m ways, దిస్ కెన్ బి డన్ ఇన్ n ways, బోత్ వర్క్స్ కెన్ బి డన్ ఇన్ 3 into 4p3 ways, m into n ways అయిపోయింది. అంటే ఇన్ని రకాల 4 డిజిట్ నెంబర్స్ 4000 కన్నా పెద్దగా ఉంటాయి. ఇది 4000 కన్నా పెద్దగా ఉండే 4 డిజిటెడ్ నెంబర్స్ ఎన్ని ఉంటాయంటే ఇన్ని ఉంటాయి. 5 డిజిటెడ్ నెంబర్స్కి వద్దాం. 5 డిజిటెడ్ అంటే ఇప్పుడు మనం 5 ప్లేసెస్ 1 2 బాక్సులు కాకుండా ఈసారి డాష్లు పెడతాం. 3 4 5 రైట్. 5 డిజిటెడ్ నెంబర్స్ మనం ఎట్లా ఫిల్ చేయాలి చెప్పండి. ఈ ప్లేస్లో మనం ఏ డిజిట్ని నింపచ్చు? 0ని నింపకూడదు. 0 నింపితే ఏమవుతుంది? 4 డిజిటెడ్ నెంబర్ అయింది. అంటే ఈ ప్లేస్లో డిజిట్ పెట్టడం ఇక్కడ వర్క్ నెంబర్ 1. ఇక్కడ కూడా 2 వర్క్లు ఉన్నాయి. 1 2 3 4 5లో ఈ ప్లేస్లో డిజిట్ పెట్టడం వర్క్ నెంబర్ 1. ఈ ప్లేస్లో డిజిట్ పెట్టాక ఇక మిగిలిన 4 ప్లేసులు నింపేయటం వర్క్ నెంబర్ 2. చెప్పండి, వర్క్ నెంబర్ 1 ఎన్ని రకాల వేస్లో చేయొచ్చు మనం? ఈ ప్లేస్లో ఎన్ని రకాల డిజిట్లు పెట్టచ్చు? 8 కూడా ఉంది కదా. 1 2 3 4 ఏమైనా ఈ 4 ఏవైనా పెట్టచ్చు. అంటే మొత్తం 4 వేస్లో చేస్తాం. వర్క్ నెంబర్ 1 ఈ ప్లేస్లో 4 రకాల డిఫరెంట్గా మనం చేయొచ్చు. వర్క్ నెంబర్ 1ని 4 డిఫరెంట్ వేస్లో చేయొచ్చు. సరే, ఒక డిజిట్ అయితే తీసుకొచ్చి పెట్టామండి, ఎవరినో పెట్టాం, 6 అనేది పెట్టేసాం. అప్పుడు మనకి ఇంకా ఎన్ని డిజిట్స్ మిగులుతాయి? అప్పుడు ఇంక ఇక్కడ 4 మిగులుతాయి. మనం ఎన్ని ప్లేసులు ఫిల్ చేయాలి? 4 ప్లేసులు ఫిల్ చేయాలి. 4 డిజిట్స్ని 4 ప్లేసుల్లో 4 ఫ్యాక్టోరియల్ వేస్లో నింపుతాం. 4లోంచి 4ని సెలెక్ట్ చేయటం అంటే 4p4 కదా. మీకు ఆల్రెడీ ఇంతకుముందు ప్రాబ్లం మనం చేసాం ఇది. 4p4ని 4 ఫ్యాక్టోరియల్ అని కూడా రాయొచ్చు. 4 డిజిట్స్ మిగులుతాయి. ఈ ప్లేస్లోకి ఒకటి పోయాక 4 మిగులుతాయి. 4 ప్లేసులు ఉన్నాయి. ఎన్ని వేస్లో సెలెక్ట్ చేయొచ్చు? 4లోంచి 4ని సెలెక్ట్ చేయాలి. 4p4 లేదా 4 ఫ్యాక్టోరియల్. సో ఈ 2 వర్క్స్ కలిపి చేస్తేనే కదా మనకి 5 డిజిటెడ్ నెంబర్ ఫామ్ అయ్యేది. సో దట్ కెన్ బి డన్ ఇన్ 4 into 4 ఫ్యాక్టోరియల్ వేస్. సో ఇన్ని రకాల 5 డిజిట్ నెంబర్స్ 4000 కంటే పెద్దగా ఉంటాయి. ఇన్ని రకాల 4 డిజిట్ నెంబర్స్ 4000 కంటే పెద్దగా ఉంటాయి. సో టోటల్ మొత్తం ఎన్ని రకాల డిజిట్స్, ఎన్ని నెంబర్స్ 4000 కన్నా పెద్దగా ఉంటాయి? 3 into 4p3 ప్లస్ 4 into 4 ఫ్యాక్టోరియల్. ఇన్ని నెంబర్స్, అవి 4 డిజిటెడ్ కావచ్చు, 5 డిజిటెడ్ కావచ్చు. ఇన్ని నెంబర్స్ 4000 కన్నా పెద్దగా ఉంటాయి. ఈ డిజిట్స్తోనే ఫామ్ అవుతాయి. ఇది ఎక్స్ప్లెనేషన్. ఓకేనా? సో మనం నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఫెయిర్గా మీరు రాసుకోండి ఇక డీటెయిల్గా. ఓకే, 6th ప్రాబ్లంకి వచ్చేసాం మనం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ ద లెటర్స్ ఆఫ్ ద వర్డ్. మండే అనే వర్డ్లో ఉన్న లెటర్స్ని మనము ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తాం? ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, అసలు యాక్చువల్గా మండే అనే వర్డ్లోని లెటర్స్ని ఎన్ని రకాలుగా అరేంజ్ చేస్తాం? అసలు 1 2 3 4 5 6 లెటర్స్ కాబట్టి 6 ఫ్యాక్టోరియల్ వేస్లో అరేంజ్ చేస్తాం. అంతే కదా, 6 సెలెక్షన్ 1 2 3 4 5 6. ఈ 6 లెటర్లతో ఎన్ని రకాల డిఫరెంట్ 6 లెటర్ వర్డ్స్ తయారు చేస్తాం? సో 6 లెటర్ల నుంచి 6 ప్లేసుల్లోకి సెలెక్ట్ చేయాలి. ఇక్కడ 6 ప్లేసులు ఉన్నాయి, 6 లెటర్లు సెలెక్ట్ చేసుకోవాలి. అది 6p6 వేస్లో సెలెక్ట్ చేసుకుంటాం, లేదా దాన్నే 6 ఫ్యాక్టోరియల్ అంటాం. అట్లా డిఫరెంట్ 6 లెటర్ వర్డ్స్ వస్తాయి మనకి. అయితే ఇక్కడ కండిషన్ ఏమన్నాడంటే నో వోవెల్ ఆక్యుపైస్ ఈవెన్ ప్లేస్. ఇవి టోటల్ 6 ఫ్యాక్టోరియల్ ఏంటి?
టోటల్ ఈ 6 లెటర్లతో మనం రాయగలిగిన 6 లెటర్ వర్డ్స్ అన్నీ వస్తాయి. అందులో వీడన్న కండిషన్ ఇవి కూడా వస్తాయి కదా, అవి రావద్దు. ఏంటి కండిషన్ అంటే ఇందులో ఓవెల్స్ ఏమున్నాయి చూడండి. ఫస్ట్ ఓ ఏ 2 ఓవెల్స్ ఉన్నాయి. ఈవెన్ ప్లేసెస్ అంటే ఏంటి? ఇది ఫస్ట్ ప్లేస్, ఇది సెకండ్ ప్లేస్, ఇది థర్డ్ ప్లేస్, ఇది ఫోర్త్ ప్లేస్, ఇది ఫిఫ్త్ ప్లేస్, ఇది సిక్స్త్ ప్లేస్. ఇవే కదా ఈవెన్ ప్లేసెస్. ఈ ప్లేసెస్లో ఎక్కడా కూడా ఓవెల్ కనిపించద్దు. అంటే ఇక్కడ ఓ కానీ ఏ కానీ, ఇక్కడ ఓ కానీ ఏ కానీ, ఇక్కడ ఓ కానీ ఏ కానీ కనిపించద్దు. ఓవెల్స్ ఈ 3 ప్లేసుల్లో కాకుండా వేరే 3 ప్లేసుల్లో ఉండొచ్చు. అది సో అట్లాంటి ఎన్ని డిఫరెంట్ అరేంజ్మెంట్స్ మనం చేయొచ్చు. అంటే 6 వర్డ్స్ రాయాలి, 6 లెటర్ వర్డ్. మనం రాయాల్సింది 6 లెటర్ వర్డే. ఈ 6 లెటర్స్ వాడుకోవాల్సిందే. కానీ వాడటంలో మాత్రం ఈ 3 ప్లేసుల్లో ఓవెల్ని వాడద్దు. అంటే ఓవెల్ని ఎక్కడ వాడచ్చు ఇప్పుడు చెప్పండి? ఈ 3 ప్లేసులకు వాడచ్చు అనేది అర్థం. ఫస్ట్ ప్లేస్లో వాడచ్చు, థర్డ్ ప్లేస్లో వాడచ్చు, ఫిఫ్త్ ప్లేస్లో వాడచ్చు. అంటే ఇక్కడ మనకి 2 రకాల వర్క్లు వచ్చినాయి. మళ్ళీ వర్క్ నెంబర్ 1 ఏంటి చెప్పండి? ఓవెల్స్ని సెట్ చేయటం. ఫస్ట్ ఓవెల్స్ని ఏ ప్లేస్లో సెట్ చేయటం? ఫస్ట్ ప్లేస్లో కానీ, థర్డ్ ప్లేస్లో కానీ, ఫిఫ్త్ ప్లేస్లో కానీ సెట్ చేయటం. ఓవెల్స్ సెట్టింగ్ అనేది వర్క్ నెంబర్ 1. వర్క్ నెంబర్ 2 ఏంటి? మిగిలిన కాన్సోనెంట్స్ సెట్ చేయటం. ఓవెల్స్ అయిపోయిన తర్వాత కాన్సోనెంట్స్ చేయటం. సో 2 వర్క్స్ టుగెదర్ అంటే ఇది ఎన్ని వేస్లో చేస్తాం, ఇది ఎన్ని వేస్లో చేస్తాం, దాని ప్రోడక్ట్ ఆన్సర్ అవుతుంది. రైట్. సో వర్క్ నెంబర్ 1 చేద్దాం. ఓవెల్స్ని సెట్ చేద్దాం. ఓవెల్స్కి మనకి ఎన్ని ప్లేసులు ఉన్నాయి? ఇక్కడ ఓవెల్స్ని సెట్ చేయడానికి మనకి ఎన్ని ప్లేసులు రెడీగా ఉన్నాయి? 3 ప్లేసులు ఉన్నాయి. 1, 3, 5 ఈ 3 ప్లేసులు ఉన్నాయి. మన దగ్గర ఉన్న ఓవెల్స్ ఎన్ని అసలు? 2 ఓవెల్స్. సో 3 ప్లేసుల కోసం 2 ఓవెల్స్ని మనం సెలెక్ట్ చేసే నెంబర్ ఆఫ్ వేస్ 3p2 వేస్లో సెలెక్ట్ చేస్తాం. 3p2 వేస్, 3 ప్లేసెస్, 2 ఓవెల్స్ షుడ్ బి సెలెక్టెడ్. వర్క్ నెంబర్ 1 అయింది. ఓవెల్స్ అయిపోయింది. రైట్. సో ఇప్పుడు మొత్తం ఓవెల్స్ పెట్టేసాం మనం. ఇప్పుడు ఓవెల్స్ అరేంజ్ చేసేసాం. వర్క్ నెంబర్ 1 చేసేసాం. వర్క్ నెంబర్ 1 చేసామంటే గుర్తుపెట్టుకోండి, వర్క్ నెంబర్ 1 అయిపోయిందంటే ఈ ప్లేస్లో ఎన్ని ప్లేసులు నిండిపోయినట్టు? ఎన్ని ప్లేసులు ఫిల్ అయినాయి? 2 ప్లేసులు ఫిల్ అవుతాయి కదా. ఓ వచ్చేసింది, ఏ వచ్చేసింది. ఎక్కడ కూర్చోబెట్టాం ఇట్లా 1, 3, 5 ఈ ప్లేసుల్లో మొత్తానికి ఈ 3 ప్లేసులు ఎక్కడో 2 ప్లేసుల్లో వీళ్ళిద్దరు కూర్చున్నారు. ఇంకెన్ని ప్లేసులు ఖాళీగా ఉంటాయి? వీళ్ళిద్దరు వచ్చి కూర్చున్నారు. ఫస్ట్ ఎవరు వచ్చారు? ఓవెల్స్ వచ్చి వాళ్ళ ప్లేస్లో ఆక్యుపై చేసుకున్నారు. వాళ్ళ సీట్లలో కూర్చున్నారు. 2 ఓవెల్స్ 2 సీట్లలో కూర్చున్నారు. ఇంకెన్ని ప్లేసులు ఖాళీగా ఉన్నాయి? 4 ప్లేసులు ఖాళీగా ఉంటాయి. మన దగ్గర ఎన్ని కాన్సోనెంట్స్ ఉన్నాయి? 1, 2, 3, 4 కాన్సోనెంట్స్ ఉన్నాయి. 4 ప్లేసులు ఖాళీగా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్లేస్ అయిపోయిందండి. ఈ ప్లేస్లో కూర్చున్నాడు, ఈ ప్లేస్లో కూర్చున్నాడు. 2 ఓవెల్స్ వచ్చి ఇక్కడ కూర్చున్నారు. ఎన్ని ప్లేసులు ఖాళీగా ఉంటాయి? 4 ప్లేసులు ఖాళీగా ఉంటాయి. ఎంతమంది ఖాళీగా ఉన్నారు? అక్కడ 4 ఖాళీగా ఉన్నారు. 4 ప్లేసుల కోసం 4ని సెలెక్ట్ చేసి ఎన్ని నెంబర్ ఆఫ్ వేస్లో చేస్తాం? అది వర్క్ నెంబర్ 2. 4p4 దట్ ఈస్ కెన్ బి రిటన్ ఇన్ అదర్ వర్డ్స్ as 4 ఫ్యాక్టోరియల్. సో మిగిలిన 4 ప్లేసులకి 4ని సెలెక్ట్ చేసేది అది 4p4. సో బోత్ వర్క్స్ షుడ్ బి డన్ టుగెదర్ కదా. 2 వర్క్లు కలిపి చేస్తేనే కదా మనకి మొత్తం 6 లెటర్ వర్డ్ తయారైంది. సో బోత్ వర్క్ నెంబర్ 1 అండ్ వర్క్ నెంబర్ 2 కెన్ బి డన్ ఇన్ హౌ మెనీ వేస్? 3p2 into 4 ఫ్యాక్టోరియల్. దట్స్ ఇట్. అయిపోయింది. దాన్ని మల్టిప్లై చేసుకోవచ్చు, దాన్ని అక్కడ ఆపేయచ్చు కూడా. ఓకేనా? నెక్స్ట్ ప్రాబ్లంకి వెళ్ళిపోదాం. ఓకే, 7th ప్రాబ్లంకి వచ్చేసాం. చాలా ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది. మీ బోర్డ్ ఎగ్జామ్కి అడిగిన క్వశ్చన్ ఇది. అండ్ ఎంసెట్ వాటిలో ఎంట్రన్స్ ఎగ్జామ్స్లో కూడా ఈ మోడల్ క్వశ్చన్స్ చాలాసార్లు రిపీట్ అయినాయి. సో చూద్దాం. ఫైండ్ ద నెంబర్ ఆఫ్ వేస్ ఆఫ్ అరేంజింగ్ 5 డిఫరెంట్ మ్యాథమెటిక్స్ బుక్స్, 4 డిఫరెంట్ ఫిజిక్స్ బుక్స్, 3 డిఫరెంట్ కెమిస్ట్రీ బుక్స్. ఇక్కడ ప్రతి బుక్ దగ్గర డిఫరెంట్ మ్యాథ్స్ బుక్స్, డిఫరెంట్ ఫిజిక్స్ బుక్స్, డిఫరెంట్ కెమిస్ట్రీ బుక్స్ అన్నాడండి. ఇది చాలా ఇంపార్టెంట్. జనరల్గా 5 మ్యాథ్స్ బుక్స్ అంటే మళ్ళీ కాన్సెప్ట్ మారుతుంది. డిఫరెంట్ మ్యాథ్స్ బుక్స్ అని ఎందుకు అన్నాడంటే ఇప్పుడు చూడండి, మ్యాథ్స్ 1, మ్యాథ్స్ 2, మ్యాథ్స్ 3, మ్యాథ్స్ 4, మ్యాథ్స్ 5 ఈ 5 బుక్స్ వేరు ఉన్నాయి. వేరు బుక్స్, సేమ్ బుక్స్ కాదు. ఫిజిక్స్ బుక్స్ 1, 2, 3, 4. కెమిస్ట్రీ బుక్స్ 1, 2, 3 డిఫరెంట్గా ఉన్నాయండి. ఏమంటాడు అంటే క్వశ్చన్లో మనని ఈ ఎన్ని వేస్లో అరేంజ్ చేయాలి అంటే కండిషన్ ఏంటంటే ఆల్ ద బుక్స్ ఆఫ్ ద సేమ్ సబ్జెక్ట్ ఆర్ టుగెదర్. ఎన్ని వేస్లో అరేంజ్ చేస్తారు? బట్ మ్యాథ్స్ బుక్స్ అన్నీ కూడా ర్యాక్లో. ఇప్పుడు మనం ర్యాక్లోనే సర్దుతున్నాండి. ర్యాక్లో ఎట్లా సర్దుతాం? మనం ఫిజిక్స్ బుక్, మ్యాథ్స్ బుక్ వెనకాల మ్యాథ్స్ బుక్, మ్యాథ్స్ బుక్ వెనకాల మ్యాథ్స్ బుక్, మ్యాథ్స్ బుక్ వెనకాల మ్యాథ్స్ బుక్, 5 మ్యాథ్స్ బుక్స్ పెట్టాక దాని తర్వాత ఫిజిక్స్ పెట్టచ్చు. ఫిజిక్స్లో అన్నీ మళ్ళీ 4 ఫిజిక్స్లు వరుసగా రావాలి. దాని తర్వాత కెమిస్ట్రీ పెట్టచ్చు, 3 కెమిస్ట్రీలు వరుసగా రావాలి. లేదా ఫస్ట్ 3 కెమిస్ట్రీలు పెట్టచ్చు, తర్వాత ఫిజిక్స్లు పెట్టచ్చు, తర్వాత మ్యాథ్స్లు పెట్టచ్చు.
అట్లా మొత్తానికైతే ఏ సబ్జెక్ట్ అయినా ముందు పెట్టండి, కానీ మ్యాథ్స్ బుక్ పక్కన ఫిజిక్స్ బుక్ రావడం, ఫిజిక్స్ బుక్ పక్కన కెమిస్ట్రీ రావడం అట్లా రావద్దు. మ్యాథ్స్లన్నీ ఒకటే సెట్ ఉండాలి, ఫిజిక్స్లన్నీ ఒక సెట్ ఉండాలి. సో అప్పుడు మనం అలాంటి పరిస్థితులు ఏం చేస్తామంటే, ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ఇక్కడ మనకి 4 వర్క్లు ఉన్నాయండి. 4 వర్క్స్ ఉన్నాయి ఇక్కడ మనం చేయాల్సింది. ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మ్యాథ్స్ బుక్స్ ఆర్డర్ స్టార్ట్ చేసాం, మ్యాథ్స్ బుక్లు పెడదాం, తర్వాత ఫిజిక్స్లు పెడదాం, తర్వాత కెమిస్ట్రీలు పెడదాం. మరి మ్యాథ్స్లు పెట్టడంలో కూడా మళ్ళీ రకరకాలు ఉన్నాయి కదా. ఫస్ట్ బుక్కే ఫస్ట్ పెట్టి, సెకండ్ బుక్కే సెకండ్ పెట్టి, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ పెడితే ఒక రకం. ఈ మ్యాథ్స్ బుక్స్లోనే మళ్ళీ రకరకాల వేస్లో పెట్టచ్చు కదా. M5ని ముందు పెట్టచ్చు, M4ని తర్వాత పెట్టచ్చు, M3ని, M1ని, M2ని ఇట్లా పెట్టచ్చు. మ్యాథ్స్లే ఫస్ట్, కానీ మ్యాథ్స్ లోపలే మన రకరకాల అరేంజ్మెంట్స్ ఉన్నాయి కదా. మ్యాథ్స్ బుక్స్ యొక్క అరేంజ్మెంట్లోనే రకరకాల అరేంజ్మెంట్స్ పాసిబిలిటీ ఉంది కదా. బుక్స్ అటు ఇటు పెట్టచ్చు. అలాగే ఫిజిక్స్ బుక్స్ లోపలే ఇదే ఆర్డర్లో పెట్టాలని లేదు. ఫిజిక్స్లే సెకండ్ ప్లేస్, మ్యాథ్స్ తర్వాత ఫిజిక్స్ బుక్స్ వస్తాయి, బట్ వీటి లోపల మళ్ళీ డిఫరెంట్ అరేంజ్మెంట్స్ ఉంటాయి కదా, డిఫరెంట్ ఆర్డర్ పెట్టచ్చు కదా. కెమిస్ట్రీ బుక్స్ కూడా 3 డిఫరెంట్ ఆర్డర్లో పెట్టచ్చు కదా. థర్డ్ బుక్ ఫస్ట్ పెట్టి, సెకండ్ బుక్ నెక్స్ట్ పెట్టి, C1 తర్వాత పెట్టచ్చు కదా. అట్లా అంటే మ్యాథ్స్లు ఫస్ట్ పెట్టడంలోనే మళ్ళీ మ్యాథ్స్లో ఆర్డర్లు వేరే ఉన్నాయి. ఒకవేళ కెమిస్ట్రీలు ముందు పెడితే మళ్ళీ దాంట్లో ఆర్డర్లు వేరే ఉన్నాయి. అట్లా మనకి రకరకాల వర్క్లు నీట్గా చేద్దాం. ఇప్పుడు వర్క్ నెంబర్ 1 ఏంటంటే, అసలు మ్యాథ్స్ బుక్స్ని మనం ఎన్ని రకాల వేస్లో వాటిని ఇంటర్చేంజ్ చేయొచ్చు, ఎన్ని రకాల ఆర్డర్స్లో అరేంజ్ చేయొచ్చు మ్యాథ్స్ బుక్స్. మొత్తం ఎన్ని బుక్స్ ఉన్నాయి? 5 బుక్స్ ఉన్నాయి. సో వర్క్ నెంబర్ 1 ఏంటంటే మ్యాథ్స్ బుక్స్ అరేంజ్ చేయటం. మ్యాథ్స్ బుక్స్ అరేంజ్ చేయటం ఎన్ని వేస్లో అరేంజ్ చేయొచ్చు? 5 ఫ్యాక్టోరియల్. 5 బుక్స్ని ఏ బుక్ని వదిలిపెట్టదు, వాళ్ళని ఇంటర్చేంజ్ చేసుకుంటూ ఎన్ని రకాల వేస్లో అరేంజ్ చేస్తారు? 5 ఫ్యాక్టోరియల్. వర్క్ నెంబర్ 2 ఫిజిక్స్ బుక్స్. ఫిజిక్స్ బుక్స్ని ఎన్ని రకాల వేస్లో అరేంజ్ చేయొచ్చు? 4 ఫ్యాక్టోరియల్. కెమిస్ట్రీ బుక్స్ని 3 ఫ్యాక్టోరియల్. వాటిల్లో సెల్ఫ్ అరేంజ్మెంట్లు అనమాట ఇవి. ఇంటర్నల్ అరేంజ్మెంట్, ఇంటర్నల్ ఆర్డర్ అనమాట. మ్యాథ్స్ బుక్స్ లోపల ఫిజిక్స్ ఆర్డర్. మళ్ళీ సో ఈ సెట్ అంతా సెకండ్ ప్లేస్లో, అంటే మ్యాథ్స్ సెట్ అంతా సెకండ్ ప్లేస్లో, ఫిజిక్స్ సెట్ అంతా ఫస్ట్ ప్లేస్లో కూడా ఇంటర్చేంజ్ చేయొచ్చు కదా. అంటే ఫస్ట్ ప్లేస్ మ్యాథ్స్ది ఇవ్వాలని లేదు కదా, ఫిజిక్స్లు ఇవ్వచ్చు. అంటే సబ్జెక్ట్ వైజ్గా ఆర్డర్. ఇప్పుడు సబ్జెక్ట్ వైజ్గా ఆర్డర్ కొద్దాం. మ్యాథ్స్ సబ్జెక్టు, ఫిజిక్స్ సబ్జెక్టు, కెమిస్ట్రీ సబ్జెక్ట్. వీటిని ఎన్ని రకాల వేస్లో అరేంజ్ చేయొచ్చు. మ్యాథ్స్ లోపల మళ్ళీ ఇన్ని రకాలు ఉన్నాయి, అది వేరే. అసలు సబ్జెక్ట్ అరేంజ్మెంట్లో నేను చెప్పేది, ఫస్ట్ ఫిజిక్స్ పెడతారా, తర్వాత కెమిస్ట్రీ పెడతారా, ఈ ఆర్డర్ ఎన్ని రకాలు చేయొచ్చు? 3 ఫ్యాక్టోరియల్ వేస్లో చేయొచ్చు. వర్క్ నెంబర్ 4 సబ్జెక్ట్స్ని అరేంజ్ చేయటం అనమాట. ఇదేమో సబ్జెక్టు లోపల బుక్స్ మళ్ళీ సెల్ఫ్ ఇంటర్నల్ అరేంజ్మెంట్ ఆర్డర్. ఇదేమో సబ్జెక్ట్ అరేంజ్మెంట్. ఇన్ని రకాల వేస్లో చేయొచ్చు. సో ఈ వర్క్స్ అన్నీ మనం ఆల్ టుగెదర్ చేస్తాం కదా. సో టోటల్ వర్క్స్, వర్క్ 1, వర్క్ 2, వర్క్ 3, వర్క్ 4, all works together can be done in 3 factorial into 5 factorial into 4 factorial into 3 factorial ways. M into n మనం రాసాం కదా, అదే మనం 4 వర్క్స్ కూడా అప్లై చేయొచ్చు. 2 వర్క్స్ టుగెదర్ అంటే M into n వేస్ లాగానే 4 వర్క్స్ టుగెదర్ అంటే 4 ప్రొడక్ట్ చేస్తాం. సో ఇది చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం కాకపోతే 1కి 2 సార్లు రిపీటెడ్ చూడండి. మోస్ట్ ఇంపార్టెంట్ మీకు ఎంసెట్ బిట్, నాకు తెలుసు చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్ ఇది మోడల్. సబ్జెక్ట్ లోపల ఇంటర్నల్ అరేంజ్మెంట్ ఇంపార్టెంట్, మనకి టోటల్ సబ్జెక్ట్ యొక్క అరేంజ్మెంట్ ఇంపార్టెంట్. మ్యాథ్స్ ఫస్ట్, ఫిజిక్స్ సెకండ్, కెమిస్ట్రీ థర్డ్, ఫిజిక్స్ ఫస్ట్, మ్యాథ్స్ సెకండ్, కెమిస్ట్రీ థర్డ్, కెమిస్ట్రీ ఫస్ట్, మ్యాథ్స్ సెకండ్, ఫిజిక్స్ థర్డ్, ఇట్లా సబ్జెక్ట్ యొక్క ఇంటర్నల్ అరేంజ్మెంట్లు అండి. ఆ ఇంటర్నల్ అరేంజ్మెంట్ ఒక మ్యాథ్స్లోనే 5 ఫ్యాక్టోరియల్ వేస్ జరుగుతుంది, ఫిజిక్స్లోనే 4 ఫ్యాక్టోరియల్ వేస్ జరుగుతుంది, కెమిస్ట్రీలోనే 3 ఫ్యాక్టోరియల్ వేస్ జరుగుతుంది. ఇన్నిటిని మనం దృష్టిలో పెట్టుకొని చేయాలి ప్రాబ్లం. ఓకే, ఇది సెకండ్ రోమన్ అయిపోయింది. థర్డ్ రోమన్ ప్రాబ్లమ్స్ని మనం ఇంకొక వీడియోలో డిస్కస్ చేద్దాం. అంతవరకు బాయ్, జై హింద్.